కవిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆనస్వన్మన్స్నోతి విశ్వేత సాధనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సంతోషం 3 అక్షరాల చిన్న పదం, కోట్లు ఖర్చు చేసినా పొందలేనిది. ఒకప్పుడు ఈ ఇంట్లో సంతోషం వెల్లి విరిసేది. రామచంద్రయ్య గారు ఈ ఇంటికే కాదు, ఊరికి కూడా పెద్దే. ఆయనకు 2 తమ్ముళ్ళు, వెంకట్రావు, చంద్రం. వెంకట్రావు పెళ్ళవగానే ఇల్లరికం వెళ్ళి మామగారు వాళ్లతో సిటీలో సెటిల్ అయ్యాడు. బోళా మనిషి. చంద్రం రామచంద్రయ్య గారి వెంటే ఉంటూ లక్ష్మణుడిలా ఆయన ఆజ్ఞలు శిరసావహిస్తూ ఉంటాడు. రామచంద్రయ్య గారికి 2 కొడుకులు. పెద్దవాడు ప్రసాద్కి తండ్రి ఎంత చెబితే అంత. 2వవాడు సూరి, తల్లిచాటు బిడ్డ. ఇంట్లో అందరికీ తలలో నాలుకలా ఉంటూ అందరి సమస్యల్ని తండ్రికి అన్నకి చేరవేస్తూ ఉంటాడు. తమ్ముళ్ళు, కోడళ్ళు, కొడుకులతో ఆయన చాలా సంతోషంగా ఉండేవారు. ఆయనకొక కూతురు ఉండేది, పేరు పద్మావతి. ప్రేమించిన వాడి కోసం ఇల్లు వదిలి వెళ్ళింది. దురదృష్టవశాత్తు పెళ్ళైన 2 ఏళ్లకే యాక్సిడెంట్లో మరణించింది. ఆ రోజు నుండి ఇంట్లో సంతోషం పోయింది. అంతా కలిసే ఉంటారు, కానీ సంతోషం మాత్రం లేదు. అందరి మనసుల్లోనూ చిన్న బాధ. ఆయన తమ్ముడు చంద్రం మాత్రం పోయిన ఆ సంతోషాన్ని తిరిగి తేవాలనుకుంటున్నాడు. అందుకు తన కూతురు పెళ్లిని ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. ఇక నీ పెళ్ళైన తర్వాత పెళ్లివారు వచ్చే టైం అయిందిరా, బయట ఎవరన్నా వెయిట్ చేస్తే బాగుంటుందేమో. కరెక్టే బాబాయ్, నేను వెళ్ళి చూస్తాను. నువ్వు కూర్చో అన్నయ్య, బయట అన్నయ్య వెయిట్ చేస్తున్నాలే నాన్న. ఎవరు సీతిగాడా? ఇంకెవరు దొరకలేదా మీకు? వస్తాందా? రావట్లేదు. వస్తాందా? రావట్లేదా? పొద్దుననంగా తీసుకొచ్చి పెట్టావు ఇక్కడ, వస్తే చెప్తాంగా. ఏంటి బాబాయ్ పొద్దున్న పని మీద వెళ్తున్నట్టున్నావు? ఎలాకేం చేస్తాం, మీలా బేవర్సలో తిని తిరగడానికి మా అయ్య లక్షణం సంపాదించలా. మీలాంటి వాళ్ళ వల్లరా ఈ ఊళ్ళో నాకు వాల్యూ లేకుండా పోయింది. ఒరేయ్, దుర్గ వచ్చేస్తుంది, కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి. ఓకే. దుర్గా, ఎంగేజ్మెంట్ కి వచ్చావా? కాదు, నీ దినానికి వచ్చా. జరగా, ఎలుకలు పట్టి. ఎంత మాట అన్నది గురు. మనం అంటే లవ్ రా, అందరికి తెలిసిపోద్దని వాళ్ళు తిడుతుంటదిలే. అయితే మాత్రం అంత మాట అంటుందా? అది దుర్గ అయితే నువ్వు క్రాంతివిరా. ఇది నిజమేరా. మన రేంజ్ కి మనం ఏ భూమికతోనూ సెటిల్ అయిపోకుండా అనవసరంగా దీనికి కమిట్ అయినట్టవా? ఏమీ చేయలేవురా. ఈ పెళ్లివారు ఏమైపోయారు? పొద్దున ఏమిటా ఈ కన్నకఠోరమైన వైపుడు? ఇంటర్మీడియట్ పాస్ అవడం చేత కాదు కానీ ఈ వెధవేషాలకేం తక్కువ లేదు. నువ్వు నీ బట్టలు ఉండవు, వాడి మొహం నువ్వును. నువ్వు అమితాబ్ బచ్చన్ లాగా ఉంటే నేను అభిషేక్ బచ్చన్ లాగా ఉండేవాడిని. నీకు లేనందో నాకు ఎలాగొస్తుంది? నీ వయసులో నీకంటే అందంగానే ఉన్నాను లేవాయ్. తాత అందంగానే ఉంటాడు. అబ్బాబ్బా, మళ్ళీ తిట్లేనా? వాడేదో ఎంబీబీఎస్ ఫెయిల్ అయినట్టు మీ గొడవ ఏంటండి? ఇంటర్ పాస్ అయితే వచ్చినా ఏ ఉద్యోగం వస్తుంది? అయినా మీకు లేని తెలివితేటలు వాడికి ఎలా వస్తాయండి? ఇది పాయింట్. రండి రండి. ఏదో కొద్దిగా విజయవాడ బెంజ్ సర్కిల్ అనమాట. సెల్ ఫోన్ వచ్చాక మనుషులతో మాట్లాడి మానేశాడు. మనలో ఉన్నట్టే ఉంటాడు, ఉండడు. ఎక్కడున్నాడు? రే, ఇల్లు గుర్తుపెట్టి చావు, లేకపోతే విజయవాడ దాకా వెళ్ళిపోతాడు. ఎవళ్ళ చూడు ఇదే ప్రశ్న. వీళ్ళకెందుకు? చిత్రభాను నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి అనగా మే 9వ తేదీ గురువారం ఉదయం 10:35 వివాహం జరిపించడానికి పెద్దల సమక్షంలో నిశ్చయింపబడినది. అయ్యా, మీరు ఉభయలు తాంబూలాలు మార్చుకోండి. వందే రాజా వరుణోద్ర వందేవో బృహస్పతి. నాకున్న నెట్వర్క్ గురించి నీకు తెలుసు బాబాయ్. బుష్కి యోగా నేర్పించేవాడిది మన బెజవాడే. వాడిని ఎలాగైనా సరే ఫోన్ లో పడేసి వైట్ హౌస్ సాఫ్ట్వేర్ కాంట్రాక్ట్ నేను తీసుకొస్తా కదా. ఆ సంగతి నాకు వదిలే బాబాయ్, నేను ఎలాగైనా తీసుకొస్తా కదా. సార్ స్వీట్స్ దేనికి? అయ్యి బాబాయ్ ఎందుకంటేంటి, మొత్తం లగ్నాలు ఫంక్షన్ అయిపోయిందండి. మీరు ఇంకా లాంగ్ అయితే. ఓహో, అయితే అందరు నా కోసం వెయిటింగ్ అనమాట. వస్తున్నానండి. దుర్గా, సినిమాకి వెళ్దాం, వస్తావా? వద్దులే, నేను లేడీస్ తో సినిమాకి రాను. ఎలా ఇచ్చిందేంటి? తీసి మ్యాన్లే. ఏంటన్నయ్యా, ఏమంటుంది? పనిలో పని నా పెళ్లి కూడా చేసేకూడదు అంటుంది. అమ్మాయ్యా, ఎన్నాళ్ళైందిరా మళ్ళీ నీ మొహంలో నవ్వు చూసి. పద్మావతి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి వీడు నవ్వడమే మానేశాడు. బావగారి మొహంలో నవ్వెప్పటికీ ఇలాగే ఉండాలంటే మనం ఒకటి చేయాలి. ఏంటది? ఫారిన్ లో ఉన్న పద్దు భర్తని కొడుకుని పెళ్లికి పిలిచి అందరం కలిసిపోవాలి. నీకు చెప్పే అంతటి వాణ్ణి కాను. ఈ కాలంలో పిల్లలు ప్రేమించుకోవడం, పెద్దలు కాదనడం, పిల్లలు బయటికి వెళ్లి పెళ్లి చేసుకోవడం ఇది మామూలే కదండి. ఇప్పటికైనా అవునరా, నీ కూతురే చనిపోయింది, ఇంకా అల్లుడి మీద కోపం దేనికి?
మావయ్య, మీరు పెళ్లికి ఎవరిని పిలవాలనుకుంటే వాళ్ళని పిలుచుకోండి, కానీ మేము ఎవరిని పిలవాలన్నది మాత్రం దయచేసి మాకే వదిలేయండి. అర్థం లేకుండా మాట్లాడకు లక్ష్మి. పెళ్లి చేం చేయమంటావు? చనిపోయిన అమ్మాయిని గుర్తుకు తెచ్చుకుని బాధపడమంటావా, లేక మన అమ్మాయిని మనకు కాకుండా చేసిన వాడిని నెత్తికెక్కించుకుని మర్యాద చేయమంటావా? ఏం చేయమంటావు? అసలు వాళ్ళు కలిస్తే ఎంత కలవపోతే ఎంతమ్మా? అదే పోయిన తర్వాత అది పోయి ఉండొచ్చురా, కానీ తన కొడుకు బతికే ఉన్నాడు కదా, వాడిని చూడాలనిపించడం లేదా? అది కాదన్నయ్య, మన మనవాడికి మనం ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. నీ కోసం కాకపోయినా మా కోసం ఒప్పుకో. అవును నాన్నగారు. నాకు టైం అవుతోంది, వెళ్ళొడ్డచ్చు. సార్ హాయ్, గాట్ సమ్ మెయిల్? Yep. థ్యాంక్ యూ. You're welcome. ఏంటది? పద్దు వాళ్ళ బాబాయ్ లెటర్ రాశాడు. వాళ్ళ అమ్మాయి పెళ్ళంట, జరిగింది మర్చిపోయి మమ్మల్ని క్షమించి పెళ్లికి రమ్మంటున్నాడు. పెళ్ళెప్పుడు? ఏ వెళ్తారా? వద్దా? ఎందుకు వెళ్ళాలి? పద్దు బతుకున్నంత కాలం మా వాళ్ళు అని వాళ్ళని తలుచుకుని ఏడ్చేది. అప్పుడు మనం ఎన్ని ఉత్తరాలు రాసినా ఫోన్లు చేసినా వాళ్ళు పలికారా? చివరికి అది పోయిన తర్వాత అంత బాధలోనూ మనం ఫోన్ చేస్తే నువ్వన్నది నిజమే అనిత, కానీ నీకు సంగతి గుర్తుందా? పద్దు రోజుకొకసారైనా మనం అందరం కలిసి వాళ్ళ ఊరెళ్ళాలి, తన ఫ్యామిలీతో కలిసిపోవాలి, లక్కిని వాళ్ళందరూ తీసుకుని ముద్దాడాలి అంటుండేది. మనకిప్పుడు అవకాశం వచ్చింది, కనీసం వీణైనా వాళ్ళకి దగ్గర చేస్తే పద్దు ఎక్కడున్నా సంతోషిస్తుందని నా నమ్మకం. రేపు ఇండియాలో వాళ్ళు మనకు నచ్చలేదనుకో, నెక్స్ట్ ఫ్లైట్కే వెనక్కి తిరిగి వచ్చేద్దాం. ఏమంటావు బావా? యు ఆర్ రైట్. సో అయితే మనం పెళ్లికి వెళ్తున్నాం. రా అంటే కూర్చున్నాం. ఓకే. మేము అలా గిఫ్ట్ షాప్కి వెళ్ళి వస్తాం. Okay. మీరు కూర్చోండి. రారా. ఎక్స్క్యూజ్ మీ, యా కెన్ యూ ప్యాక్ దిస్ ఫర్ మీ ప్లీజ్? షూర్. Wow, lovely gift. Please pack this for me. I'm sorry, sir. This is the last piece and he's just taking it. చూస్తే ఇండియన్ లా ఉన్నావు. నీకెందుకమ్మా ఇంత మంచి గిఫ్ట్? Take this, sir. థ్యాంక్ యూ. You're welcome. నా ఇండియన్ వైఫ్ కజిన్ కోసం. తెలుగా? అనయ్య, సారీ అనయ్య, నువ్వు తెలుగుడు అని తెలియక ఏదో వాగేశాను. ఆ గిఫ్ట్ అంటే మా వుడ్బీకి చాలా ఇష్టం. ఇవ్వా ప్లీజ్. చింటూ బంటూ నాన్న కన్నా అచ్చం షారుఖ్ ఖాన్ లో ఉన్నాడు సార్. మీరే చెప్పండి, వైఫ్ చెల్లెలు గొప్పదా, లవర్ గొప్పదా? ఏయ్, నీకేమైనా పిచ్చా? అవును సార్. కాక సార్, ఇంత చిన్న గిఫ్ట్ కోసం ఏంటిదంతా? మరి ఇంకేం, చిన్నదేగా. నీ పద్ధతి నాకు నచ్చలేదు, నేను ఇవ్వను. ఫ్లైట్ 1 hour లేట్ అంట. Come, Lucky. కూర్చో. అబ్బా, హలో హలో. ఇది నీ దగ్గర ఉంచు. ప్లీజ్ అన్నయ్య, అలా చూడకు. నా బాధ అర్థం చేసుకో. నేను ప్రేమిస్తున్న అమ్మాయి నా చిన్నప్పటి క్లాస్మేట్, ఫ్యామిలీ ఫ్రెండ్. చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోయారని న్యూజిలాండ్కి వచ్చి మా మామయ్య దగ్గర పెరిగాను. 10 years బ్యాక్ మా మామ కూడా చనిపోతే మళ్ళీ ఇండియాకి వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఆ అమ్మాయితో పాటు నేను మెడిసిన్ చేశాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం, పెళ్లికి కూడా ఓకే అన్నారు. కానీ ఆ విషయం నన్నే అడగమన్నారు. ఈ గిఫ్ట్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్తే ఆ అమ్మాయి ఓకే అంటుందని నా నమ్మకం. ప్లీజ్. Hey man, stop! Stop! Come on, come on. బావా, చేపట్టుకో. ఎక్స్క్యూజ్ మీ బాబు, ఇక్కడ లైఫ్ జాకెట్స్ ఏమైనా దొరుకుతాయా? హలో, మనం ఏమి సముద్రం మీద ట్రావెల్ చేయడం లేదు, లైఫ్ జాకెట్ నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉన్నాగా. చూడండి, టెన్షన్ పడుతున్నది మీరు, నేను కాదు. నా చేయొద్దండి. డాడీ, బోట్ హోల్ పడింది అనుకో, నీళ్ళు లోపలికి వస్తున్నప్పుడు ఎలా? ఏముంది, ఇంకో హోల్ పెడితే సరే, అందులోంచి వచ్చి నీళ్లు ఇందులోంచి వెళ్ళిపోతాయి. డాడీ,
ఈ నీళ్ళు ఎందుకు వైట్ గా లేవు? ఎందుకంటే ఎందుకు బావా? ప్లీజ్ నన్నేం అడగద్దు, నేనే టెన్షన్ లో ఉన్నాను. చూడు బాబు, నీరెప్పుడు అది ప్రవహించే నేలను బట్టి రంగు మారుతూ ఉంటుంది. ఇది బురద నేల కదా, అందుకని తెల్లగా ఉండవు. థ్యాంక్ యూ సార్, నేను అదే అనుకుంటున్నాను. తాతగారిని థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ తాతయ్య. జాగ్రత్త అండి. నాకు అలవాటేలే బాబు. పదండి. నన్ను జాగ్రత్త, జాగ్రత్త. వాడికి అలవాటేనండి కింద పట్టం. రే లక్కీ ఆగరా. వెంకటపాలెం ఎక్కడండి? నేను ఆ ఊరే వెళ్తున్నాను. అదిగో మా కారు కూడా వచ్చింది, రండి తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సార్. అవును, మీరు ఈ ఊరు కొత్తగా ఉన్నట్టున్నారు, ఎవరింటికి వెళ్ళాలి ఏమిటి? రామచంద్రయ్య గారి ఇంటికండి. మీరు? నేను వాళ్ళ ఇంటి అల్లుండండి, న్యూజిలాండ్ నుంచి వస్తున్నాను. నాన్నగారు కలెక్టర్ గారు ఏమన్నారు? అవన్నీ తీరిగ్గా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను, ముందు హలో హలో పెద్దయినా, ఏంటి లిఫ్ట్ ఇస్తాను వెళ్ళిపోయాడు? ఎవరి పెద్దయినా? ఎంతసేపు మీరు మాట్లాడింది రామచంద్రయ్య గారితో అండి. చిన్నప్పటి నుంచి పొద్దు అందరికంటే కూడా పెద్దన్నయ్య నాన్నగారితోనే క్లోజ్గా ఉండేది. ఎంతో ఇష్టంగా పెంచుకున్న వాళ్ళు కాదని మీకోసం ఇల్లు వదిలి వెళ్ళిపోవటం వాళ్ళు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే మీ మీద ఉన్న కోపం ఇంకా తగ్గలేదు బావగారు. మేమందరం బలవంతం చేస్తే మిమ్మల్ని పెళ్లికి పిలవటానికి ఒప్పుకున్నారు. ఇవన్నీ మీతో చెప్పకుండా పిలిచి అవమానిస్తాం అనుకోద్దు బావ. భలేవారండి, ఇంట్లోకి రానిచ్చారు చాలు, వెరీ హ్యాపీ. ఏం బావా? అవునవును. రామ్మా. మా అమ్మగారండి, అమ్మ పొద్దు వాళ్ళ ఆయన. నమస్కారం అండి. ఆయన వాళ్ళ బావగారు, చెల్లెలు. నమస్కారం అమ్మా. నమస్తే. ఏమండి, అచ్చం మన పొద్దు కూడా ఎవరైనా ముద్దు పెట్టుకుంటే ఇలాగే చేసేది కదండి. వాజ్పేయి అంబాసిడర్ గా ఉన్నప్పటి కథ చెప్పాలంటే చాలా ఉంది, తీరిక ఉన్నప్పుడు వింటాను. అయ్య బాబోయ్, ఈ నసగడు అప్పుడే వచ్చాడండి. సీతాయ్ ఇలా రారా. ఈ మధ్య తాతగారికి కళ్ళు సరిగా కనిపించట్లేదు. పెళ్లిలో ఆయనకేం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత ఇది. నాదా? నాదే. వీడు చూసుకుంటాడులేండి. రే ప్రసాద్. రైట్, నా పేరు ఇప్పుడు సీతయ్య కాదు తాతయ్య, జి కాంత్ కుమార్. మార్చేసుకున్నా. నువ్వెవరా మార్చుకోవడానికి? అది మా నాన్న పేరు. దా పేపర్ చదువు. ఇప్పుడు ఇటు పేపర్ చదివి ఏం పేకాలో. కామంతో విలవిల్లాడుతున్న ఒరిస్సా. కామంతో కాదు, క్షామంతో. అయ్య బాబు, ఇదేంటి తక్కువట్టేస్తున్నాడు? కళ్ళతో పాటు బుర్ర కూడా దుబ్బిందా? నేడే కేంద్ర మంత్రి చే రంభోత్సవం. రంభోత్సవం ఏమిట్రా? ప్రారంభోత్సవం. చదువు. ఎవరికి అది? అల్లుడి గారు వాళ్ళ కోసం అండి. ఎవరికి? అదేనండి, అల్లుడి గారు. నాకు ఇష్టం లేని వాళ్ళకి మర్యాద చేసావో? ఏమైందమ్మా? ఏం లేదు. బావ కోపం నా మీద కానీ నీ మీద కాదక్క. ఏం తెచ్చావు నా కోసం? అరే, నేతి అరిసెలు లేవేంటి? నువ్వు చాలా బాగా చేస్తాను పద్దు చెప్పింది. అవి ఉన్నాయి. ఆహా, టేస్ట్ అంటే ఇది. పద్దు చెప్పిన దానికంటే చాలా బాగున్నాయి. రండి రండి రండి.
మై సిస్టర్ బావ శ్రీరామ్. నమస్తే. ఆయన అక్కడే డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఆగండి, మిమ్మల్ని నేనే పరిచయం చేస్తాను. ఈమె రాణక్క, పెదబావ భార్య. పెదబావ ఏమన్నా అన్నాడు అనుకోండి, వెంటనే వంటింట్లోకి వచ్చి కోపంగా ఈ మగాళ్ళందరినీ పచ్చడిగా కొట్టాలంటుంది. తెల్లారేసరికి పెదబావ చేతిలో అక్షంతలు పెట్టి దీవించమంటుంది. ఈమె మల్లిక, పాటలు చాలా బాగా పాడుతుంది. చిన్నబావ పవర్ అంతా తన చేతిలో ఉందని పోజు కొడుతుంటాడా? అదేమీ లేదు. ఒకసారి తన ఇంక చూసి ఏమండి అంటే చాలు టోటల్ గా ఐస్ అయిపోతాడు. ఈమె శ్యామల, ఊర్లో సంగతుల నుండి సినిమా రివ్యూల వరకు అన్ని చెప్పేస్తుంటుంది. మా గురించి మీకెలా తెలుసు బాబు? అయ్యో, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీ గురించే కదండి చెప్పేది. మీరు పెదబావకు తెలియకుండా పేరంటానికని చెప్పి మ్యాట్నీకి వెళ్ళిన సంగతి నుండి నువ్వు రానక్కోళ్ళ పాలేరుతో నడిపిన లవ్ ట్రాక్ వరకు అన్ని నాకు తెలుసు. పేరుకు తను మాతో ఉండేదే కానీ మనసు మాత్రం ఎప్పుడు మీ మీదే ఉండేది. రోజుకొకసారైనా ఈ టైంలో మా వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు. తను మీ గురించి ఇంతగా ఎందుకు తప్పిస్తుందో అనుకునేవాడిని. మిమ్మల్ని చూశాక ఇప్పుడు అర్థమైంది. తను మిమ్మల్ని మర్చిపోలేకపోయింది. షీ మిస్డ్ యు అ లాట్. షీ మిస్డ్ దిస్ ఫ్యామిలీ అ లాట్. అవును, నిన్ను పెళ్లి కూతురు చేసేది ఎప్పుడు? రేపే. నమస్తే బావా, మై నేమ్ ఇస్ కాంత్ కుమార్. తెలుసు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? మనకేమన్నా వస్తే కదా చేస్తానికి. యమహా 1.25 చేస్తున్నాను బావా. యమహా 1.25. అదే బావా, జావా 2.50 తర్వాత లేటెస్ట్ గా వచ్చింది. ఇప్పుడు ఇండియాలో ఇదే బాగా వాల్యూ ఉన్న కంప్యూటర్ కోర్స్ నీకు తెలుదా? ఓకే బావా, ఈస్ క్రాంతి కుమార్. ఈస్ డూయింగ్ యమహా 1.25. వాట్? అదే బావా, ఇండియాలో చాలా వాల్యూ ఉన్న కోర్స్. ఓ, యమహా 1.25 వెరీ గుడ్ కోర్స్. న్యూజిలాండ్ లో కూడా చాలా డిమాండ్ ఉన్న కోర్స్. ఇతను వస్తానంటే వీ కెన్ గెట్ మీ గుడ్ జాబ్ ఇన్ న్యూజిలాండ్. ఊరుకోండి సార్, నేనే టూ మచ్ అంటే నాకంటే టూ మచ్ కున్నారు మీ ఇద్దరు. లేకపోతే ఇవన్నీ నీకెందుకు? నీకేంటి బావా అందగాడివి, నాకు పేరుతో సహా అన్ని డిఫెక్ట్లే. నీ అందరూ నాకు ఎంత వచ్చుంటేనా ఈ పాటలకి ఐశ్వర్య రాయ్, పిపాస బసు, ఆనంద్ మిలింద్ వీళ్ళందరినీ పడగొట్టేది తెలుసా? ఆనంద్ మిలింద్ మగవాళ్ళయ్యా. సారీ బావా, వెళ్ళొస్తానే. మా వియ్యంకుడు, మన అల్లుడు గారు. ఏది విదేశాలు? ఓ, ఆయన బావ గారు. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమయ్య, నువ్వు మంచి రొమాంటిక్ మనిషి కూడా. మీ అంత కాదులేండి. మాదే ఉంది రావయ్య బాబు. మీ ముందు మేము ఎంతండి? భలేవాడు, మా రొమాన్స్ మేము ఫ్యామిలీ పీపుల్. విజయవాడలో మీకు సెకండ్ ఫ్యామిలీ ఉందని మాకు తెలుసు. నువ్వు సామాన్యుడు కాదు. ఈ సంగతి పెద్ద ఆయన తెలిస్తే కంప్లైంట్ ఉప్పుతాయి బాబు. ఆయనకి ఎందుకు చెప్తాను? నువ్వు నాకు నచ్చావయ్యా. మీరు కూడా రావాలి. ఏంటన్నా ఇది నలుగురిలో? మావి గారు. ఎవర్రా మావయ్య? అది కాదండి. అసలు ఎందుకు వచ్చావురా ఇక్కడికి? నువ్వు మా కుటుంబానికి చేసిన అన్యాయాన్ని వీళ్ళందరూ మర్చిపోయినా నేను మర్చిపోలేను. నువ్వు ఎప్పటికీ ఇంటికి అల్లుడు కాలేవు.
తాతయ్యకి నువ్వు అంటే ఎందుకంత కోపం? మమ్మీని వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను కదా, అందుకే. ఎందుకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు? మీ అమ్మ అంటే నాకు చాలా ఇష్టం రా, అందుకు. మమ్మీని ఫస్ట్ టైం ఎక్కడ చూసావు? నువ్వు పుట్టక ముందు నేను ఇండియాలో ఆర్కిటెక్ట్గా పనిచేసేవాడిని కదా, అప్పుడు ఊటీలో ఐటీ సెమినార్ జరిగింది. అక్కడికేమో నేను ప్రాజెక్ట్ లీడర్గా వెళ్ళాను. మీ అమ్మ అక్కడికి ఐటీ స్టూడెంట్లా వచ్చింది. అలా కలుసుకున్నాం. మాది జిహాదీ నాయకుడు సల్మాన్ ఖాన్ ని రిలీజ్ చేయడానికి నీకి కిడ్నాప్ చేశాను. నీకే జిహాదీకి నాకే ఏంటి సంబంధం? ఏంటి వెటకారమా? అయ్యో కాదండి, మీకు ఇలా అంటేనే అర్థమవుతుందేమోనని. ఓకే ఓకే, మీ నాన్న హోమ్ మినిస్టర్ కదా, మా డెన్ కి వెళ్ళగానే మాట్లాడుకుందాం, అప్పుడు నిజం చెప్తుంది కానీ. మా నాన్న హోమ్ మినిస్టర్ ఏంటండి? తను వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అబద్ధాలు ఆడకు. అయ్యో నిజమండి, ఒట్టు. ఏ ఊరు నీది? వెస్ట్ గోదావరిలో వెంకటాయపాలెం అండి. అడ్రస్? వి పద్మావతి, డాక్టర్ ఆఫ్ రామచంద్రయ్య, వెంకటాయపాలెం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, 420607. ఎవరితో లవ్ లో పడ్డావా? లేదండి. పోనీ ఎంగేజ్మెంట్ అటువంటివి? అయ్యో లేదండి. దేనికండి? ఫ్యూచర్ లో ఎటువంటి షాక్ తగలకూడదని. నాకేదో ఐడియాలు రాక పాత ఎన్టీఆర్ కాలం లాంటి డ్రామాలు ఆడితే ఆ అమ్మాయి నాకన్నా పెద్ద దద్దిలాగుందిరా. ఇప్పుడే నిన్న లిఫ్ట్ లో కిడ్నాపర్ వినువే కదూ? నీకు మాట్లాడడం వచ్చా నాకు తెలుసు. నీకు మాట్లాడడం వచ్చా నాకు తెలుసు. మర్యాదగా నువ్వెవరో చెప్పు. అవును, నా పేరు చంద్రశేఖర్, కేరళలో సెటిల్ అయిన తెలుగు వాడిని. లిఫ్ట్ లో కిడ్నాపర్లా నేనే చేశాను. చాలా అలా చేయడానికి సిగ్గులేదు? సిగ్గా? నేనేం తప్పు చేశాను సిగ్గుపడాలి? అలా అబద్ధాలు ఆడడం తప్పు కదా? ఏమండి, ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు పెట్టుకుని మీ వెనకే పడుతూ మీ అడ్రస్ ఎందుకు అడుగుతున్నాను? ఎందుకు అడిగా? ఎందుకు అడిగాను? ఎందుకు అడిగా? ఎందుకు అడుగుతున్నాను? ఎందుకు దాని గురించే. చూడు, ఆగండి ఆగండి, మీరు అస్సలు టెన్షన్ పడద్దు. ప్రేమ గురించి మీకు తెలియదు. మీకు తెలియకుండానే నన్ను ప్రేమిస్తారు. ఆ సంగతి నాకు వదిలేండి. ఏమండి, కంగారు పడకండి, అనవసరంగా టెన్షన్ ఎందుకు? మీరేమీ చేయవసరం లేదు. Good morning, ladies and gentlemen, and welcome to the seminar. We are meeting here today to discuss the developments and growth in the application of information technology to the field of గుడ్ జోక్. పద్దు. హలో సార్. హాయ్ పద్దు, వీరు నీకు తెలుసుగా? మిస్టర్ కార్తికేయ, ఇండియాస్ టాప్ ఆర్కిటెక్ట్. ఎల్ఎన్టీ వాళ్ళ 200 crore ప్రాజెక్ట్ డెమాన్స్ట్రేట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. వీడి పేరు చంద్రశేఖర్. కార్తికేయ అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. కాదమ్మా, నువ్వు పొరబడుతున్నావు. వీరు కార్తికేయ. మొన్న ఇండియా టుడేలో ఇంటర్వ్యూ కూడా వచ్చింది, చదవలేదా? అయ్యో సార్, ఎక్కడ ఆ జీనియస్ కార్తికేయ? ఎక్కడ వీడు? మీకు ఇప్పుడే చెప్తా ఉండండి. ఐల్ జస్ట్ ఫైండ్ అవుట్. మర్యాదగా నువ్వెవరో చెప్పు. సార్, ఈ అమ్మాయికి ఏమైనా స్క్రూ లూజా? చూస్తానికి ఎర్రగా అందంగా ఉంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తా? ఏం యాక్ట్ చేస్తున్నారు సార్? అయ్యా జీనియస్ కార్తికేయ, ఒకసారి మీ ఐడెంటిటీ కార్డ్ చూపిస్తారా? సార్, షీ ఇస్ ఇన్సల్టింగ్ మీ. ఐ డోంట్ లైక్ దిస్. ఐ యామ్ లీవింగ్. ఐ యామ్ లీవింగ్. కార్తిక్, సిల్వి. ఓకే.
జరిగినంత మర్చిపోదాం, నాతో కాఫీకి రండి. చూడు, మీరు గానీ కాఫీకి రాలేదనుకో, ఏం చేస్తావు? మిమ్మల్ని ఏమీ చేయను. నా లైఫ్ నేనే స్పాయిల్ చేసుకుంటా. ఈ రోజు మీటింగ్ లో నా డెమాన్స్ట్రేషన్ ఉంది, నేను దానికి వెళ్ళను. నా కంపెనీకి కోట్ల రూపాయలు నష్టం, వాళ్ళు నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు. రేపు ఎవరు ఉద్యోగం ఇవ్వరు. దీనంతటికి కారణం మీరు నాతో కాఫీకి రాకపోవడం. బాగా ఆలోచించుకోండి. గో టు హెల్. ఏయ్, నువ్వు కాఫీకి వస్తావనే వరకు నేను ఇక్కడే ఉంటా. అమ్మాయిలకి ఇంత మొండి పట్టుదల ఉండకూడదు. మగవాళ్ళని ఏడిపించిన ఆడవాళ్ళు ఎవ్వరూ బాగుపడలా. ఆ తర్వాత నీ ఇష్టం. Next participant, Mr. Kartikeya from L&T. Mr. Kartikeya of L&T, please come to the stage. All right, friends, we'll wait for another 2 minutes. After that, I'll have to invite the next speaker. అమ్మ చెప్తూనే ఉంది, నీకు ఈ పాడు కంప్యూటర్ కోర్సులు ఎందుకే, శుభ్రంగా ఇంట్లో కూర్చొని వంట నేర్చుకో. కానీ నేనే వినకుండా వచ్చాను. ఇప్పుడేమో విన్న ప్రాణం తీస్తున్నాడు. చిచి. కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని. ఓ వచ్చారా? అక్కడ నిన్ను పిలుస్తున్నారు. మీరు కాఫీకి వస్తారా? నేను రాను. అయితే వదిలేండి. అక్కడ మీ కంపెనీకి కోట్లలో నష్టం వస్తుంది. వస్తే రానివ్వండి. మీరు కాఫీకే రానప్పుడు ఎవరికేం జరిగితే నాకెందుకు? నీ ఉద్యోగం పోతుంది తెలుసా? మరంత టెన్షన్ పడే బదులు కాఫీకి రావచ్చుగా. నేను రాను. నేను రాను. వెళ్ళకు. ఎవరిని బెదిరిస్తున్నా? నేను ఇక్కడికి వచ్చింది కేవలం వాళ్ళు నిన్ను పిలుస్తున్నారని చెప్పడానికే. ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే, బాయ్ బాయ్. చెప్పారుగా, వెళ్ళండి. Mr. Kartikeya of L&T, please come to the stage. సరే వస్తాలే, వెళ్ళు. మీరు నవ్వుతూ చెప్పట్లా. నేను వస్తా, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. బాయ్. సాయంత్రం 6:30 హాస్టల్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. ఓకే, బాయ్. What a brilliant presentation. Congratulations, Karthik. Very well done. థ్యాంక్ యూ సార్. ఒక్క కాఫీ కోసం ఎన్ని తిప్పలు పెడుతున్నావు వెంకటాపాలెం. దీన్ని ఎవడ చేసుకుంటాడు గానీ అయిపోయాడు. ఏంటక్క? నేను కాఫీకి రాను, నువ్వు ఇంకెళ్ళొచ్చు. తెలివితేటలు నీ ఒక్కడికే కాదు. అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళు. నేను అందరమ్మాయిలాగా రూమ్లోకి వెళ్ళి అరగంటాగి కిటికీ తెరిచి నువ్వున్నావా లేవా అని చూసి ఇంకో గంటాగా కరిగిపోయి నీ దగ్గరికి రావటం లాంటివి చేయను. నీ గురించి ఇప్పుడే ఇక్కడే మర్చిపోతున్నాను. డోంట్ వేస్ట్ యువర్ టైం. బై. ఏ పదు,
ఆ కార్తీక్ గాడు పెద్ద రోమియో తెలుసా? ఎవరే? అదేనే ఎల్లంటి వాడు. పొద్దునే డెమాన్స్ట్రేషన్ ఇచ్చాడే. ఇందాక వాడు సెక్యూరిటీ గార్డ్స్ తో పెద్ద గొడవ పడుతున్నాడు. దేనికి? వాడు ఈవినింగ్ నుండి హాస్టల్ బయట బీట్ కొడుతున్నాడట. వర్షంలో తడుస్తూ కూడా అక్కడే ఉన్నాడట. మేడం పిలిచి అడిగితే లోపల నా ఫ్రెండ్ ఉన్నారు, కాఫీకి వస్తానన్నారని చెప్పాడట. ఎవరంటే పేరు చెప్పట్లేదట. మేడం కి డౌట్ వచ్చి సెక్యూరిటీ వాళ్ళని పిలిచింది. వాళ్ళు చాలా హడావిడి చేస్తే కానీ వెళ్ళలేదు. నీకేమైనా పిచ్చా? నా కోసం వెయిట్ చేయదని చెప్పినా ఎందుకున్నా? రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు తెలుసా? నా వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడ్డావు. నాకు ఇష్టం ఉండదు. మీకు నేను ఎందుకు నచ్చానో నాకు తెలీదు, కానీ నేను మీ కైండ్ గర్ల్ కాను. మీరు నా మీద అనవసరంగా హోప్స్ పెట్టుకొని నన్ను డిస్టర్బ్ చేస్తూ మీరు డిస్టర్బ్ అవటం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఐఎమ్ సారీ. తప్పు నాదే. ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఇంకెప్పుడు ఎదురుపడను. ఎదురుపడ్డా తలదించుకుని వెళ్ళిపోతాను. ఐ నెవర్ షో మై ఫేస్ అగైన్. బాయ్. లాభం లేదండి, మన వల్ల కావట్లేదు. నా ఒరిజినల్ నేచర్ చంపుకుని నేను ఇలా డల్గా తిరగడం, మీరేమో ఆర్ట్ సినిమా హీరోయిన్లా నా వంక డెప్త్గా చూడటం నా వల్ల కావట్లేదు. అందుకే నా మనసులోనే చెప్పేస్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఏమండి, మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారనేది నాకు వెంటనే చెప్పవసరం లేదు. బాగా ఆలోచించుకుని మీ వాళ్ళందరినీ సంప్రదించి 1 గంటలో చెప్తారా? ఓ అమ్మా, నువ్వే సాక్ష్యం. 10 గంటలో చెప్తానంది. 10 I love you. థ్యాంక్ గాడ్, ఇక్కడున్నారా? వెల్కమ్ టు ఊటీ. మా ఎండి గారి సిస్టర్ అంటే ఏదో మిడిల్ ఏజ్ ఆంటీ అనుకున్నాను. యు రియల్లీ సర్ప్రైజ్ మీ. ఈ విషయం నాకు ముందే తెలిస్తే ఇంతకన్నా మంచి డ్రెస్ వేసుకుని మంచి బొకేతో వచ్చేవాడిని. ఎనీవే, వెల్కమ్ టు ఊటీ. కార్తీక్, మేడం ఇక్కడ ఉన్నారు. కమ్ ఫాస్ట్. ఓ మై గాడ్, ఆంటీ. ఓకే. ఐఎమ్ రియల్లీ సారీ. నేను బొకేని మాత్రమే తీసుకెళ్తున్నాను, కాంప్లిమెంట్స్ కాదు. నిజంగా మీరు మా ఎండి గారి చెల్లె అంటే చాలా బాగుండేది. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఊటీ. బాయ్. సారీనే, లేట్ అయింది. హాయ్ సిస్టర్, నీకు గుడ్ న్యూస్. ఏంటి? ఎవరైతను? తెలీదు, ఇప్పుడే చూసారు. లవ్ అట్ ఫస్ట్ సైట్. సరే పద. అది సరే, మొన్న పండగ వస్తానన్నా పిన్ని బాబాయ్ వచ్చారు, నువ్వు రాలేదేంటి? MBBS తల్లి, అసలు ఎందుకు చేరానా అనిపిస్తుంది. ఎంతసేపు ల్యాబ్లు డిసెక్షన్లు. మగాళ్ళకి సైట్ కొడదామంటేనే టైం దొరకట్లేదు, ఇంకా ఫెస్టివల్ కలా వస్తాను చెప్పు. ఏ నీ సెమినార్ విశేషాలు ఏంటి? స్మార్ట్ గైజ్ ఎవరైనా తగిలేరా? చెప్పు చెప్పు సిస్టర్, చెప్పు చెప్పు ప్లీజ్. మరి ఇంకేంటి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాడి ఫేస్ యావరేజ్ గా ఉన్నా నేనైతే ఓకే అంటాను. నీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటా? మా నాన్న సంగతి నీకు తెలుసుగా. ప్రేమ గీమా అన్నా ఉంటే చంపేస్తాడు. అబ్బా, పెద్దనాన్న సంగతి నాకు వదిలే. వాళ్ళని నేను కన్విన్స్ చేస్తాను. అయినా వాళ్ళు ఓకే అనలేదనుకో, నేర్చిపోతాం.
ఓ ఏడాదిలో ఒకరిని కంటావు, దాంతో వాళ్లే చింటూ బంటూ అంటొచ్చి కలిసిపోతారు. అయినా తను కూడా తుఫాన్లో వచ్చి వెళ్ళటమే తప్ప ఆ ప్రేమలో ఎంత నిజం ఉందో అర్థం కావట్లేదు. ఏముంది, టెస్ట్ చేస్తే పోలే. ఏ పద్దు, అటు చూడవే, అటు చూడవే. ఏ తనే ఎవరు? అదిగో వస్తున్నాడే, బ్రౌన్ జాకెట్ బ్లాక్ ప్యాంట్. నువ్వు ఎప్పటిదాకా చెప్తున్నది తన గురించి. ఓ నో. పేరెంట్ అన్నావు? కార్తికేయ. ఎందుకు? ఇప్పుడే టెస్ట్ చేసి వస్తా. టెస్ట్? ఓకే దెన్ సీ యు. హలో సార్. నేనండి, స్టేషన్ ఎండి ఓ సిస్టర్. మర్చిపోయాను. అవును, నేను మీకు బొక్కే కూడా బాకీ ఉన్నాను కదా. మీతో పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పండి. ఇక్కడ కాదు, అక్కడ కూర్చుని. ఓకే కమ్. ఓకే టెల్ మీ. యా, వన్ సెక్. చూడండి, అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. నేను ఏ విషయమైనా చాలా కూల్ గా తీసుకుంటాను. కమాన్ చెప్పండి. ఐ లవ్ యూ. వాట్? లవ్ ఇట్ ఫస్ట్ సైట్. రాత్రంతా నిద్ర లేదు. ఐమ్ బాను, ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్. మా కజిన్ ని కలుద్దామని ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని చూడగానే. సారీ అండి, నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఎవరిని? ఉందిలేండి, ఒక ఆర్ట్ సినిమా హీరోయిన్. బ్లాంక్ గా చూడటం తప్ప మాట్లాడదు. మరి నేను చెప్పాను కదండి, నేను ఆల్రెడీ కమిట్ అయిపోయాను. ఏ రకంగానూ కుదరదా? ఏ రకంగానూ కుదరదు. పక్కా? పక్కా. కనీసం సెకండ్ ఫ్యామిలీలో అయినా. ఏ లేదు, నాకు 2 కోట్ల ఆస్తి ఉందని చెప్తున్నా. 2 కోట్ల? అయితే ఒక పని చేయండి, వచ్చే జన్మలో ఇంతే అందంగా ఇంతే ఆస్తితో పుట్టండి. డెఫినెట్ గా మీకే కమిట్ అవుతా. అంటే ఈ జన్మలో? చెప్పాగా నేను ఆల్రెడీ కమిట్ అయ్యాని. ఏ రకంగానూ కుదరదా? ఏ రకంగా కుదరదు. పక్కా? చెప్తే అర్థం కదా. ఏంటి పద్దు, నా మీద ఏమన్నా డౌట్ ఉంటే నన్నే డైరెక్ట్ గా అడగచ్చుగా. ఈ టెస్ట్లు ఇవన్నీ ఎందుకు? అమ్మా నందితా దాసు, నువ్వు నా ప్రేమ సంగతి తేల్చకుండా ఇలాగే నాన్ చేస్తే నాకు వయసు అయిపోతుంది. ఆ తర్వాత వేరే వాళ్ళకి ట్రై చేసినా వర్కౌట్ అవ్వదు. ఓకే ఓకే ఓకే, నో మోర్ జోక్స్. వెరీ సీరియస్ గా చెప్తున్నాను, బాగా విను. పద్దు ప్లీజ్ ప్లీజ్ లవ్ మీ ప్లీజ్. మేడం టెలిగ్రామ్. ఏమైంది? ఆల్రెడీ బయలుదేరి చాలా సేపు అయిందట. ఏమని చెప్పా? అబ్బా, టెలిగ్రామ్ విషయమే చెప్పానులే. ఏమైందని ఇప్పుడు నీకు ఇంత టెన్షన్? యాక్చువల్ గా ఇక్కడంతా జరిగింది మన మంచికే. ఇంటికి వెళ్తావు, మీ నాన్న చూసిన సంబంధం చూస్తావు, నచ్చలేదంటావు. ఎందుకంటారు? అప్పుడు మన సంగతి చెప్తావు. వెరీ సింపుల్. ఇక నా సంగతి అంటావా? నెలకి 2 లక్షల సంపాదన, కాస్తో కూస్తో అందగాడిని. ముఖ్యంగా నేనంటే నీకిష్టమని మీ వాళ్ళతో చెప్తావు. వాళ్ళు నో అంటానికి ఛాన్సే లేదు. ఏమంటావు? యా. చూడు పద్దు, మొదటిసారి నిన్ను చూసి ఇష్టపడినప్పుడు కనీసం నీ పేరు కూడా తెలియదు. ఇప్పటికి కూడా నీ గురించి పూర్తిగా తెలీదు. నీ టేస్ట్లేంటి, నీ హాబీలేంటి, నీ వాళ్ళతో నీకున్న రిలేషన్షిప్ ఏంటి, ఇవన్నీ నాకు తెలీదు. ఇవన్నీ తెలియకుండా ఏంటిదంతా అంటే దానికి సమాధానం నాకు తెలీదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, నువ్వు లేందే బతకలేనని మాత్రం తెలుసు. ఎందుకు అని అడిగితే దానికి సమాధానం తెలియదనే చెప్తాను. ప్రేమ అనేది ఆలోచించుకుని లెక్కలేసుకుని చేసేది కాదు. దీనికి లాజిక్స్ ఉండమని ఎవరు అన్నారు కదా, అదే నాకు జరిగిందేమో. వాట్ ఐ వాంట్ సే ఇస్, బిలీవ్ మీ, మనం పెళ్లి చేసుకుంటున్నాం, దట్ ఈస్ కన్ఫర్మ్డ్. అది అందరి ఇష్టంతోనా ఇష్టం లేకుండా అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. ఓకే, గుడ్. అయినా రేపు నువ్వు నన్ను చేసుకోకపోతే నేనేమైపోతానని కంగారు పడే అవసరం లేదు. బానుతో అడ్జస్ట్ అయిపోతా. థ్యాంక్ యూ. ఇప్పుడు కాదు,
ఊరెళ్ళిన తర్వాత నేను బాగా గుర్తుకొచ్చినప్పుడు ఓపెన్ చేయి. ఏంటి గిఫ్ట్? గిఫ్టా? నాకు తెలియదా? అంటే మీ ఇద్దరికి గిఫ్ట్లు కొన్నాను. ఊటీలో ఘాట్ రోడ్లు కదా, ఆ ఘాట్ రోడ్ లో టర్నింగ్ తిరిగేటప్పుడు కరెక్ట్ గా ఇద్దరు దొంగలు వచ్చి నీ గిఫ్ట్ ఎత్తుపోయారు. ఏం కథలు చెప్తారు సార్, నాకు ముందే తెలుసు నువ్వు యూస్ అండ్ త్రో టైప్ అని. బాను అది కాదు బాను. ట్రైన్ కదులుతుంది, పదండి పదండి పదండి, కమాన్. అది కాదండి ఆ అబ్బాయి. సమర్థిస్తున్నావు అనుకుని దాని జీవితం పాడు చేయకండి. అది కాదన్నయ్య, పద్దు ఉద్దేశం కూడా. దీన్ని అంత ప్రేమగా పెంచింది అడ్డమైన వాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి కాదు. నాన్నగారు ఇక వీళ్ళతో మాట్లాడనవసరం. రేపే లగ్నాలు, వచ్చే గురువారం పెళ్లి, అంతే. నాన్నగారు మీరు విన్నావు కదా, నా నిర్ణయం కూడా అదే. వద్దు, కార్తిక్ చాలా మంచివాడు. తను నిన్ను ఇష్టపడటం నిజంగా నీ అదృష్టం. ఏ అమ్మాయినా కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు కోరుకుంటుందో అవన్నీ తనలో ఉన్నాయి. ఇవన్నీ తెలిసి కూడా నువ్వెందుకింత ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే మహా అయితే ఓ 2-3 years బాధపడతారు. అదే నీకిష్టం లేని పెళ్లి చేసుకుంటే నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కార్తిక్ వచ్చి ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసేంత టైం లేదన్న సంగతి గుర్తుంచుకో. పొద్దున లగ్నాలు ఏంటో ఈ రోజు నుంచి పద్దుకి మనకి ఎలాంటి సంబంధము లేదు. దాన్ని మీరు మర్చిపోవాలి. ఎవరు ఎలాంటి సంబంధాలు పెట్టుకోవటానికి వీల్లేదు. ఎవరైనా పెట్టుకున్నారో వద్దు. మన యానివర్సరీకి ఏం ప్లాన్ చేసావు? ఏంటి, ఇంటికి ఫోన్ చేసావా? మన పెళ్ళై 2 ఏళ్ళు అవుతోంది. ఇంతవరకు మా నాన్న మాత్రం కరగలేదు. నా కోసం ఒక్కసారి మా ఇంటికి వెళ్దాం కార్తీక్. నేను ఇక్కడ సంతోషంగా ఉన్నానని మా నాన్నకి తెలియాలి. లక్కీని ఎలాగైనా మా వాళ్ళకి దగ్గర చేయాలి. ఓకే, తప్పకుండా వెళ్దాం. లక్కీ, తాతయ్య దగ్గరికి వెళ్దావా? నేను ఆఫీస్కి వస్తాను, మన ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్దాం. ఓకే ఓకే ఓకే. బాగా ఇంటర్నల్ బ్లీడ్ అయిందంట. బ్రతకడం కష్టం అంటున్నారు. వద్దు.
నచ్చిందేంటో తెలుసా? నీ నవ్వు కార్తీ. నేను లేకపోయినా నీ నవ్వు అలాగే ఉండాలి. నా వల్ల అది చెరిగిపోకూడదు. నాకు మాట ఇవ్వు కార్తీక్. నువ్వెప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలని మాట ఇవ్వు. మన ఇంట్లో శుభకార్యాలు కూడా లేట్ గా వస్తే ఎలాగన్నాయా? నమస్తే బాబాయ్. సిటీ నుంచి నాకేం తీసుకొచ్చా? తెచ్చా కాడ దండం పెట్టు. బాగున్నారా? బాగున్నావు. మీరు వెళ్ళి టీ తీసుకురండి అమ్మా. అలాగే నాన్న. ఏమిట్రా అలా చూస్తావు? టీ తీసుకురావాల్సింది నువ్వే, వెళ్ళు. వెళ్తాంలే. ఆ, మన అల్లుడు గారు, అదే పద్దు భాను, మీకు తెలుసు కదా, వాళ్ళ అమ్మ నాన్న. నమస్కారం అండి. నమస్కారం. భాను రాలేదండి? భాను ఆ రోజు పద్దు పెళ్లి మీతో ఒప్పుకోలేదని భాను మా మీద కోపంతో వెళ్ళిపోయింది. కలిస్తే మాట్లాడటమే తప్ప అప్పటి నుండి ఇప్పటి వరకు తన ఇంటి గడప తొక్కలేదు. భాను ఇప్పుడు ఏం చేస్తుందండి? ఎంబీబీఎస్ పూర్తయింది. ఇక్కడే అపోలో హాస్పిటల్లో చిల్డ్రన్ స్పెషలిస్ట్ గా పనిచేస్తుంది. అదేంటి ఎంఎస్ చేయలేదా? లేదు బాబు, ఈ ఇయర్ ఇంగ్లాండ్ లో ఏదో ఫ్లాప్ అని ఎగ్జామినేషన్ ఉందంట, అది రాయటానికి ప్రిపేర్ అవుతుంది. మరి పెళ్లి పిల్లలు? పెళ్లింకా అవ్వలేదు, కానీ ఒక అబ్బాయిని అనుకుంటున్నాం. తను భాను క్లాస్మేటే. చిన్నప్పటి నుంచి మాకు బాగా తెలిసినవాడు, కావలసిన వాడు కూడా. భాను ఫోన్ నంబర్ ఎంతండి? హలో, భాను, ఎవరు? ఐ లవ్ యూ భాను. అదే మొన్న మిమ్మల్ని చూశాను, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. రాత్రంతా నిద్రలేదు. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక. అవసరం లేదు, ఇట్స్ వేస్ట్ ఆఫ్ యూర్ టైం. అంటే ఏ రకంగానూ కుదరదా? ఏ రకంగానూ కుదరదు. పక్కా? పక్కా. కార్తీక్, ఏయ్ భాను, ఎలా ఉన్నావు? ఏయ్, మేము పద్దు వాళ్ళ ఇంటికి వచ్చి వారం అయింది. నేను ఒక్కదాన్నే చూడలేదు. ఒకసారి రావచ్చుగా? వెంటనే వస్తున్నా. రేయ్, ఇక్కడ అమ్మాయిలు ఎవరు లేరురా? రారా బాబు త్వరగా. ఇదిగో నువ్వు పుట్టినప్పుడే నీ గిలక్కాయ చూశాను, రా. త్వరగా రారా. ఇంతవరకు ఒక్క రోజు కూడా దాన్ని వదిలిపెట్టి ఉండలేదురా. ఇప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతుందంటే మీ ఇంట్లో దానికి మేము అందరం లేని లోటు మీరే తెచ్చాలరా. రే వీడే అనుకుంటే నువ్వు కూడా ఏమిట్రా ఏదో పరాయి ఇంటికి పంపిస్తున్నట్టు. రే నీకు కావలసిన రోజులు ఉంచుకుని పంపు. అప్పటికి వదలలేకపోతే నా కొడుకునే ఇల్లరికి పంపిస్తాను, సరేనా? ఊరుకో బాబాయ్. బయలుదేరామా? రేపంతా వ్రతానికి వస్తున్నారు కదా? లేదండి, ఎల్లుండే వెళ్ళిపోతున్నాం. అదేమిటి మా ఇంటికి రాకుండా వెళ్ళిపోతారా? ఏమిట్రా అల్లుడు వెళ్ళిపోతానంటున్నాడు. ఎరా బాబాయ్ బాబాయ్, ఇప్పటికే ఆలస్యమైంది. బావకి హాస్పిటల్లో పని ఉంది. సరే, మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు?
టేక్ యువర్ సీట్స్ ప్లీజ్. సారీ ఫర్ ద బ్రేక్. తెలుగు జాతి మనది, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. నిండుగా వెలుగు జాతి మనది. ఏయ్ మంద పెట్టుకోవద్దు. Hey, what's the problem? Okay. హాయ్. పవన్ నువ్వేంట్రా ఇక్కడ? ఏమైంది? థ్యాంక్ యూ. కుక్కలు సావిత్రి 10 వెంటపడ్డాయి. బంగారం నాటి సూటు పాడైపోయింది చూడు. నీకెన్నిసార్లు చెప్పానురా సూట్ వేసుకోకు, ఎవరితో ఎత్తుకొచ్చినట్టుంటుందని. సర్లే నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. ఎవరతా? వీళ్ళు ఆశీర్వదించండి. ఏంటి పెద్దోళ్ళకి దండం పెట్టినట్టు పెడుతున్నావు? షేక్ అండి ముందు స్నానం చేసిరా. ఇటు కాదు అటు. ఏంటిది కార్తీక్? కార్తీక్ ఎవరు? నువ్వెప్పుడొచ్చావు? కార్తీక్ ఎవరు? ఎవరు? ఓ. ఏంటి మీ ఇద్దరు ఆల్రెడీ ఫ్రెండ్సా? కాదు, పరిచయస్తున్నావు, ఇప్పుడు ఫ్రెండ్స్ అవ్వాలి. ఓకే, పవన్ ఈస్ కార్తిక్ మై కజిన్స్ హస్బెండ్ అండ్ హీ ఈస్ పవన్ మై స్వీట్ స్టూపిడ్ ఫ్రెండ్. భాను ప్రసాదం. హాయ్. మీరు నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఒక మాట ఇవ్వాలి. ఏంటది? మీరు ఎప్పుడు నాతో అబద్ధాలు ఆడకూడదు. ఓకే, అలాగే. ఇప్పుడు మీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నారు? వీడెవడు క్రాక్ అనుకుంటున్నాను. నైస్ బాస్, ఆల్వేస్ యు మస్ట్ బి లైక్ దిస్. అది సరే గానీ నువ్వు ఇట్రా. ఏంటి బాను నేను ఇంకా ఫ్రెండ్ అంటుంది? ఫుల్ టెన్షన్ బాస్. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన అమ్మాయితో సడన్ గా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అలా అని వదిలేస్తే ఇంకా ఇబ్బంది పడతావు. అందుకే సావిత్రిని ఆ విషయం అడగమని చెప్పాను. సావిత్రి ఎవరు? మా అత్త, భాను వాళ్ళ మదర్. ఓ. మా అమ్మ సావిత్రి క్లోజ్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి మా అమ్మ తన్ని సావిత్రి సావిత్రి అని పిలిచేది. నాకు కూడా సావిత్రి సావిత్రి అని అలవాటైంది. నీ మంచి కోసం చెప్తున్నాను, ఈ కాలం అమ్మాయిని నమ్మద్దు. వెంటనే వెళ్ళి బానుకి చెప్పి. షారుఖ్ హాయ్. పవన్ బాను దగ్గరికి వెళ్ళు. వేస్తాను అనయ్య. మళ్ళీ న్యూజిలాండ్ లో కలుస్తాను. దేనికి? అదేంటనే అలా అంటావు? ఎలాగో మా మామయ్య ఆస్తులు సెటిల్ చేయడానికి న్యూజిలాండ్ వస్తున్నాను. అప్పుడు నిన్ను కలిస్తే బాను ఎలా ఒప్పించాలో సలహాలు ఇస్తావని. అంటే అప్పటి వరకు ఐ లవ్ యూ చెప్పవా? గో మ్యాన్. షారుఖ్ బాయ్. ఏయ్ త్వరగా వెళ్ళకపోతే డేంజర్. వెళ్ళు. రారా. భాను ప్లీజ్ ఇలా కూర్చో. నాకు చెప్పా. ఏంటి? నువ్వు ఎలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? సడన్ గా ఈ క్వశ్చన్ ఏంటి? ప్లీజ్. అందంగా ఉండక్కర్లేదు, డబ్బు లేకపోయినా ఓకే, కానీ నేనంటే చాలా కేరింగ్ గా ఉండాలి. అలా అని ఆర్టిఫిషియల్ గా ప్రేమ చూపకూడదు. మరలా నాకు ఆకలేస్తుంది అన్నాను అనుకో, ఏ మెక్డానల్డ్ కో పరిగెత్తి తీసుకురావటమే కాక ప్రేమగా ఇలా నోట్లో పెట్టాలి. నాకు దగ్గు వచ్చిందనుకో, ఇలా ప్రేమగా తట్టాలి. ఇలా ఫార్మల్ గా నాప్కిన్స్ కోసం చూడకుండా స్వతంత్రంగా నా చున్నీతో తుడుచుకోవాలి. భాను, నీకు విషయం చెప్పనా? ఏంటది? నీకు కొంచెం స్క్రూ లూజ్ అయింది. యో మంకీ. ఈ రోజు కృష్ణాష్టమం అని చెప్పారు. మన గురించి స్పెషల్ అట్రాక్షన్స్ ఏమి లేవా? జస్ట్ యావరేజ్ గా తయారు ఇచ్చారు. ఎందుకు ఏంటి నీకు డాన్స్ అంటే అంత ఇష్టమా? అలాగని చెప్తే నేను రోజు చేసి చూపించేవాడిగా. అతను మైకేల్ జాక్సన్. అయితే ఏంటమ్మా, మనకు తెలిసి ప్రపంచంలో ముగ్గురు భయంకరమైన డాన్సర్లు ఉన్నారు. ఒకళ్ళు జ్యోతిలక్ష్మి, 2 జయమాలి, 3 సేల్ స్మిత. డాన్స్ గురించి వారికి బాగా తెలుసు. తెలుసు కాదు, అబ్బో వచ్చు. యు వాంట్ టు సీ? యా. నరుడి బతుకున్నాడనా, ఈశ్వరుడి బతుకున్నాడనా. భరతనాట్యం
డిస్కో డాన్సర్ ఏ డిస్కో ఇప్పుడే వస్తాను. మీరు నా మొహం చూడడానికి కూడా ఇష్టపడలేదని నాకు తెలుసు. కానీ వెళ్ళబోయే ముందు మీకు విషయం చెప్పాలని వచ్చాను. నన్ను క్షమించండి, తప్పు నాదే. ఈ విషయం ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ఒక మంచి ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా ఒక అమ్మాయిని తీసుకెళ్తే వాళ్ళు ఎంత బాధపడతారో నాకు ఇప్పుడు అర్థమైంది. అప్పట్లో నాకేంటి తక్కువ, నెలకు 2 లక్షలు సంపాదిస్తానని తప్ప ఆ ఇంట్లో వాళ్ళు ఏం ఫీల్ అవుతారో ఒక క్షణం కూడా ఆలోచించలేదు. తప్పు తెలుసుకున్నా సర్దుకోలేని పరిస్థితి నాది. పద్దు మీకు దూరం అయిందని మీరెంత బాధపడుతున్నారో ఆ బాధ నేను పడుతున్నాను. అందరితో పైకి సంతోషంగా ఉంటున్నా నేను. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. లేట్ అయిందా? అవును, బాను ఎక్కడ? ఏం చెప్పమంటావు బాస్, ఈ ఆడవాళ్ళ మూడ్స్ ఎప్పుడు ఎలా మారుతాయో తెలీదు. మన పాలిటిక్స్ లాగా. తనే గిఫ్ట్స్ కొందామంది, తీరా కొన్నాక నేను రాను నువ్వే వెళ్ళి ఇచ్చేయండి. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, భాను బాగా మిస్ అవుతుంది మన లక్కీని. ఐ కెన్ అండర్స్టాండ్. హలో, వాట్ హ్యాపెండ్? ఏమైంది? హింసరాజ్ వచ్చాడు. వాడెందుకు వచ్చాడు? ఈ కంపెనీకి ఎండీని కాబట్టి. నేను వచ్చి 2 అవర్స్ అయిందయ్యా. ఇంత లేట్ గా రావటం? ఆఫీస్ 10ంటిగా సార్. అంటే ఎండీ వచ్చాడని తెలిసి కూడా రావా? మీరు వస్తారని మాకు తెలియాలి కదా సార్. తెలుసుకోవాలయ్యా. ఆర్కిటెక్ట్ అంటే ఏదో వాళ్ళు పిచ్చికి తలిగిస్తే సరిపోదు. పొద్దున్నే మేడం బదులు వీడేంటి? కార్తీక్ వస్తున్నా. నువ్వు వేసిన డిజైన్స్ నన్ను చూడమంది, ఒకసారి చూపించు. ఇంకా పూర్తవలేదు సార్. అవదయ్యా, ఇండియన్ కదా, టైంకి ఏది అవదు. బెస్ట్ ఫెలోస్. నువ్వు ఇండియన్వే కదా. ఏంటిది? ప్లాన్ సార్. జోకా?
ఇది ఏంటి? స్విమ్మింగ్ పూల్. మరి నీళ్ళేవి? ఇది తోకండి. ఇది బేస్మెంట్, ఇది కార్ పార్కింగ్ ఏరియా, ఇవి అపార్ట్మెంట్స్, ఇది స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్ పైన ఎందుకయ్యా? అన్ని నీళ్లు అంత ఎత్తెక్కాలంటే ఎంత కరెంటు దండగా? కింద ఫ్లోర్ లో పెట్టించాడయా? కింద పిల్లర్స్ అడ్డం వస్తాయండి. పిల్లర్స్ అడ్డు వస్తే తీసేవయ్యా. పిల్లర్స్ లేకపోతే బిల్డింగ్ కూలిపోతుంది. నిజం సార్, పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ కట్టే పద్ధతి ఇంకా ఎవరు కనిపెట్టలేదు. నువ్వు కనిపెట్టు. లక్షల లక్షల జీతాలు తీసుకుంటే సరిపోతుంది అనుకున్నావా? మేడం రారా సార్? ఏ నేను వస్తే ఇబ్బందా? లేక నేను ఇచ్చే క్వశ్చన్ కి సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడిపోతున్నావా? అవును సార్. ఎందుకయ్యా నేనంటే భయపడిపోతారు? ఏం లేదయ్యా, వీకెండ్ లో మా అబ్బాయి పెళ్లి కదా, మేడం మా పెళ్లి పనిలో బిజీగా ఉండి నన్ను వెళ్ళమంది. ఎనివే మీరంతా వస్తున్నారు కదా? వర్క్ బిజీ సార్, కష్టం. అంటే ఎండి కొడుకు పెళ్లికి కూడా రావా? ఓవర్ యాక్షన్. వస్తాను సార్. మళ్ళీ భయపడిపోయారు. ఏంట్రా, ఏమైంది? మీ మామగారు మంచి సంబంధం పంపించారు. వాళ్ళ రిలేటివ్ అట, క్యూట్ గుజరాతీ. ఒకసారి చూడమన్నారు. సంబంధమా? ఏంటి అర్థం పద్ధం లేకుండా? మీ మామగారే చూడమన్నారు. మేమేం చెయ్యం. క్యూట్ గుజరాతీ. ఏయ్, ఏయ్, ముందు వాడికి నచ్చాలిగా. ఏరా, మమ్మీ నాకు నచ్చింది. నచ్చిందా? కిందకు కూడా వచ్చింది. నువ్వు వెళ్ళి చూసిరా, లేకపోతే మీ మామగారు ఫీల్ అవుతారు మరి. కమ్ కమ్ గెట్ రెడీ, కమ్ ఆన్. వెళ్ళు. హలో. ఏంటి గుజరాతీ వాళ్ళ ఆచారమట. ఏంటి, కనపడ్డ వాళ్ళందరి కాళ్ళకి దండం పెట్టడం కాదు, కాబోయే ముగ్గురికి మాత్రమే పెడతారు. ఏమి చూడకుండానే మొగుడా? చెట్టంత మనిషిని ఎదురుగా పెట్టుకుని కనపట్లేదంటావేంటి? ఏం కనిపిస్తుంది అక్కడ? అదంతే, పెళ్లి అయ్యేదాకా వాళ్ళ ముసుగు తీరు. పెళ్ళయ్యాక చూసి నేను భయపడితే? అదే ముసుగు కంటిన్యూ చేయమందాం. ఏయ్, ఐ జస్ట్ కాంట్ డూ దిస్. ఇటు చూడండి. મને ગુજરાતીના સિવાય બીજી કેવી છે લેંગ્વેજ નું આપણે? పాప మా అమ్మాయికి గుజరాతీ తప్ప వేరే లాంగ్వేజ్ రాదు. మరెలా? ఏంటిది? లర్న్ గుజరాతీ ఇన్ 30 days. అంటే నేను నేర్చుకుని పెళ్లి చేసుకోవాలా? చేసుకొని నేర్చుకోవచ్చు. એમને ભોગ્યા મે. 1 minute. ఆనే భీ తో భోగే మే. హాయ్ హాయ్. వేరే ఏంటి మాట్లాడుకుంటున్నారు? అంటే తను నీకు నచ్చిందని చెప్పాను. చేతిలో పుస్తకం ఉందని రెచ్చిపోతున్నావా? యా. అదేం కుదరదు. ఆస్క్ టు లీవ్. అయ్యో, ఏ డోంట్ వరీ. గుజరాతీలో బాగా ఆనందం వస్తే ఏడుస్తారు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఇదంతా నాకు అనవసరం. బావా, 10 నిమిషాల్లో అమ్మ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఆస్క్ టు గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. ఏ భాను, నువ్వేంటి సడన్ గా? మీరు ఎప్పుడు వచ్చారు? చెప్పాను కదా బాస్, మెడికల్ ఎగ్జామ్ రాయడానికి వస్తున్నామని. వచ్చాం, రాసాం. 4 days టైం ఉంది. భానుకి మంచి రొమాంటిక్ ప్లేసులు చూపిద్దాం అనుకుంటే తానేమో మా పద్దు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఒకటే గోల. నాకెలాగో ఇక్కడే పనుంది, వచ్చేసా. గుడ్ గుడ్, ఐమ్ గ్లాడ్ యు ఆర్ హియర్. రేపే వెళ్ళిపోవాలా? చెప్పాను కదా బాస్, మా మామయ్య ఆస్తులు అమ్మేసి ఇండియాలో సెటిల్ అవ్వాలని. ఆ పని చూసుకుని 1 week లో వస్తాను. మరి పెళ్ళెప్పుడు? అదే బాస్ కన్ఫ్యూజన్. అవును, నేనంటే ఇష్టమే అంటుంది, కానీ పెళ్లికి మాత్రం టైం కావాలంటుంది. ఎందుకని? అదర్థం కాకే సావిత్రి భానుకో మాట చెప్పింది. ఏమని? రే పవన్, దాన్ని అక్కడ చదువుకొని ప్రేమ పెళ్లి అని విసిగించకు. డోంట్ వరీ సావిత్రి, ఎగ్జామ్స్ అయ్యేదాకా నేను అలాంటి టాపిక్ టచ్ చేయను. ఓకే? అసలు వీడి ప్రేమ విషయం తెలుసుకోవడానికి దాంతో ఎగ్జామ్ రాయిస్తున్నాడని నా డౌట్. ఎంత మాట అన్నావు అంకుల్. నేను భాను ఎంబీబీఎస్ చేసేటప్పుడు ఎన్నిసార్లు ఫ్రెండ్స్ తో కలిసి టూర్లకు వెళ్ళలేదు. అమ్మా, సుధా వస్తే బుక్స్ ఇవ్వవా? భాను, పవన్ మాత్రం నీ గురించి ఎన్నాళ్ళని వెయిట్ చేస్తాడు చెప్పు. నువ్వెక్కడ నో అంటావు అన్న భయం మాకు కూడా రోజు రోజుకి పెరుగుతోంది. ఇప్పుడు ఎలాగో ఇద్దరూ కలిసే ఎగ్జామ్కి వెళుతున్నారు. నువ్వు పవన్తో ఏమైనా మాట్లాడాలనుకుంటే అక్కడే అవన్నీ మాట్లాడేసి తిరిగి ఇండియాకి వచ్చేటప్పటికి మాకు మంచి శుభవార్త చెప్పాలి. మాకు నువ్వెంతో పవనం అంతేనమ్మా. మీ ఇద్దరిలో ఎవరూ బాధపడటం మాకు ఇష్టం లేదు. అందుకే త్వరగా ఓ నిర్ణయం తీసుకోమని చెప్తున్నా. అది బాస్ సంగతి. భాను ఎప్పుడు పెళ్లికి ఎస్ అంటుందని ఎంత ఎక్సైటింగ్ గా ఉందో, ఎక్కడ నో అంటుందని అంతే భయంగా ఉంది. పైకి సరదాగా ఉంటున్నా, ఈ విషయంలో ఇంత సీరియస్ అని నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ విషయం ఇక నాకు వదిలేసి ఎందుకు ఒప్పుకోదో చూస్తా. వద్దు బాస్. ఏ? తను నా మీద ప్రేమతో ఎస్ అనాలి, కానీ ఎవరి బలవంతం వల్ల కాదు. ఐ అండర్స్టాండ్. కానీ నేను చెప్తున్నాను, నువ్వు వచ్చేసరికి తను బయట నిలబడి నువ్వు రాగానే ఐ లవ్ యూ అంటుంది చూడు. థ్యాంక్ యూ అన్నయ్య. వెల్కమ్.
నాకు మీ అందరిని వదిలి వెళ్ళాలనిపించట్లేదన్నయ్య. అయితే ఉండిపోవచ్చుగా. అమ్మో పనులేకపోతాయి. తొందరగా లేట్ అవుతుంది, కమాన్. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాడు అక్కడ ఉంటాడే. వాడి హడావుడి వాడితే గానీ మన మూడ్స్ తో సంబంధం ఉండదు. అదే నా సిస్టర్ పరిస్థితి ఆలోచించు. అనిత, కమాన్, లెట్స్ గో. భాను బాయ్. ఓకే బాయ్. నేను నీకు దూరంగా వెళ్తుంటే ఎలా నవ్వగలుగుతున్నావు భాను? కనీసం బాధపడుతున్నట్టు యాక్ట్ చేయి. ఓకే బాయ్. భాను, నేను వచ్చేసరికి నీ మనసులో ఏముందో చెప్పాలి. అది ఎస్ అయినా నువ్వైనా పర్వాలేదు. వద్దు, నువ్వైతే ఆలోచించడానికి టైం కావాలని చెప్పు. Yes, you'll definitely have it by Monday, okay? Thank you. హాయ్. లక్కీ, పాలు తాగు. నువ్వు రోజు పాలు తాగట్లేదు. అంత కష్టపడే బదులు పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లి చేసుకోవడం కంటే టై కట్టడమే ఈజీ. అరే ఇప్పుడే సర్దుతుంటే మళ్ళీ చెడగొడతావేంటి? పద్దుకి అవి అక్కడ ఉంటమే ఇష్టం. తను లేకపోయినా నువ్వు చాలా మంచివాడివి కార్తీక్. ఇంత లేట్ గానే తెలుసుకునేది. నేను మీ ఆఫీస్కి రానా? నే వెళ్తే కదా. ఏ? నేను మా హింసరాజు కొడుకు పెళ్లికి వెళ్ళాలి. హింసరాజ్ ఎవరు? మా బాస్. వాడికి 2 పిల్లలు. ఇక్కడ ఒకళ్ళు, ఇండియాలో ఒకళ్ళు. ఆల్రెడీ కొడుకున్న మా మేడం బొట్లో వేసుకుని కంపెనీకి ఓవర్ నైట్ ఎండి అయ్యాడు. మా మేడం చాలా మంచిది. ఆవిడ్ని చూసే వీడిని భరిస్తున్నాం. వాడు కుళ్ళు జోకులు. మరింకే నన్ను ఆ పెళ్లికి తీసుకెళ్ళు. నే వెళ్ళటమే బోర్ కొడుతుంది. మళ్ళీ నువ్వు వచ్చేం చేస్తావు? నీకు బోర్ కొట్టకుండా చేస్తా. నేను, లక్కీ, అనిత, అన్నయ్య అందరం వెళ్దాం. మా బావరాడు. వాడు రాకపోతే ఇక్కడ పీతలా తాగేస్తాడేమో అని అది రాదు. వెళ్తే మన ముగ్గురమే వెళ్ళాలి. మరి నా స్కూల్? మీ టీచర్ ని పెళ్లి చేసుకోనైనా నేను పాస్ చేస్తాను, ఓకేనా? నేను కోడిగుడ్డుని 2వ అంతస్తు నుంచి కిందకి పడేశాను. అయినా అది పగలేదు. ఎందుకని? కింద ఎవరైనా క్యాచ్ పట్టారా సార్? నా కింద స్పాంజ్ పరుపు లాంటిది ఏమైనా వేశారా సార్? నానా సార్ మేము ఓడిపోయాం. మీరే చెప్పండి సార్. ఇట్స్ ప్యూర్ లక్. హలో మిస్టర్ కార్తీక్. హలో సార్. బ్యాడ్ లక్. చాలా మంచి జోక్ మిస్ అయ్యావయ్యా. మళ్ళీ చెప్తాను నేను. హలో స్వీటీ. మీ అబ్బాయా? ఎస్ సార్. వెరీ గుడ్. ఏరా నువ్వు నా అంత అయ్యాక ఏం చేస్తావు? డేటింగ్ చేస్తా. సార్, షీఈ్ బాను, మై రిలేటివ్. బాను ఈయన హింసరాజు. హింసరాజు అంటే ఇతనే కదా? హింసరాజా? అదే కుళ్ళు జోకులు, 2 పెళ్ళాలు. ఇప్పుడు పెళ్లి జరిగేది 2వ భార్యకి. వేరెవరో సన్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇడియట్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఐఎమ్ గిరి ఫ్రమ్ మంగళగిరి. సార్, ఇక్కడికి ట్రైన్స్ ఏమైనా దూసుకొస్తాయండి? ఇక్కడికి ట్రైన్స్ రావడం ఏంటండి? ఏం చెప్తాం సార్, బిల్డింగ్ లోకి విమానాలు దూసుకొస్తున్నప్పుడు ఇక్కడికి ట్రైన్స్ దూసుకురావని నమ్మకం ఏంటి సార్? 1 సెకండ్. ఓకే, 1 సెకండ్ అయిపోయిందండి. అయితే 1 సెకండ్ అయితే మాట్లాడుకోవచ్చు అన్నారుగా. ఏం మాట్లాడదాం? 2 కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. నేను కాఫీ తాగను. పోనీ టీ తాగండి. నాకు టీ అంటే అలర్జీ. పోనీ పాలు? పాలంటే అసహ్యం. చిన్నప్పుడు మా అమ్మ దగ్గర కూడా పాలు తాగలేదు. ఓకే. డబ్బా పాలా? నా లైఫ్ కూడా అంతే సార్. నేను పుట్టగానే మా అమ్మని మా నాన్న వదిలేశాడు. డబ్బు లేదని మా అమ్మ నన్ను వదిలేసింది. మీరు నన్ను ఎప్పుడు వదులుతారండి? గుడ్ జోక్. జోక్ కాదు, సీరియస్ గా చెప్తున్నాను. సార్, మీరేదో కొంచెం టెన్షన్ లో ఉన్నట్టున్నారు. థ్యాంక్ యూ, చాలా బాగా గుర్తుపెట్టారు. ఇలాంటప్పుడే మనం అంకెలు లెక్క పెట్టాలి సార్. అంకెలా? అవునండి. మనం టెన్షన్ లో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని 1 నుంచి 10 దాకా అంకెలు లెక్క పెడితే మనం టెన్షన్ నుంచి రిలీఫ్ పొందుతాం. ఏమండి, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. నన్నెవ్వరూ పిలవరండి. అంత ధైర్యం ఎవరుకుంది? ఎవరండి మీరు? చూసారా, 5 నిమిషాలు నాతో మాట్లాడేసరికి నేను ఎవరో తెలుసుకోవాలని కోరిక మీలో పుట్టింది. ఏమండి, నేను ఇప్పుడే వస్తాను. నేను వస్తాను. పర్సనల్. ఎంతసేపట్లో వస్తారు సార్?
ఎప్పుడు వస్తారు సార్? 500-600 నిమిషాల తర్వాత వస్తా. 500 నిమిషాలు. ఓ రండి, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. డిన్నర్ స్టార్ట్ అయిపోయింది. సారీ సార్, మీరెంత గ్రేట్ పర్సనో తెలియక. ఓకే, దట్స్ ఆల్ రైట్. అసలు తప్పంతా తనదే సార్. తను అసలు మీ గురించి చీప్ గా చెప్పకుండా ఉండాల్సింది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఓకే ఓకే. హలో. హే బాను, ఎక్కడున్నావు? ఇక్కడ మీ ఎండి విక్రమ్ గారితో ఉన్నాను. సారీ టు యు. ఏమంటున్నాడు మా హింసరాజు? అసలు ఇందాక నన్ను బుక్ చేసామని కోపం వచ్చినా మా హింసరాజు గారి ఫేస్ చూస్తే భలే నవ్వు వచ్చింది తెలుసా? వాడి కుళ్ళు జోకులు. పెద్ద ఆయన ఎందుకలా అంటావు? పెద్ద ఆయన ఎలా అయ్యాడు? 2 పెళ్లిళ్ళు చేసుకున్నా లేక బాడీ పెంచా? వాడిని అసలు మేడం చేసుకోపోయి ఉంటే మా ఆఫీస్ లో క్లర్క్ పోస్ట్ కూడా పనికిరాడు తెలుసా? మిస్టర్ కార్తీక్. అరే, మా హింసరాజు గారిని భలే ఇమిటేట్ చేస్తున్నావే. నేనే ఐ హింసరాజుని. సారీ, మీ ఎండిని. సార్, రేపు పొద్దున ఆఫీస్కి వచ్చి కనపడం. ఉద్యోగం ఉందా లేదా సార్? మీట్ మీ టుమారో ఇన్ ది ఆఫీస్. ఓకే సార్. పని అయిపోయింది, పదా. బాయ్ హింసరాజు. బాయ్. నమస్తే సార్. 600 నిమిషాలు అయిపోయింది సార్. అయితే మాట్లాడుకుందాం రా అన్నారుగా. బాగా ఫిక్స్ అయ్యారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మార్నింగ్ పొట్టంతా రాయిలా టైట్ గా ఉంటుంది సార్. అది నాకెందుకు చెప్తున్నారు? మీరే కదా సార్ నా ప్రాబ్లం ఏంటో చెప్పమన్నారు. నా ఉద్దేశం అది కాదు. నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి సార్. ఏం చేస్తుంటారు మీరు? రేడియో వింటాం, స్టాంప్ కలెక్షన్, కలం స్నేహం. నేను అన్నది బ్రతకడానికి ఏం చేస్తుంటారు? తింటుంటాను సార్. ఎవరిని? నన్నా? అసలు మీరు నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నారు? అదేంటి సార్ అలా అంటారు? సాయంత్రం ఎందుకు చీకటి పడుతుందంటే ఏం చెప్పమంటారు? మీకు పెళ్ళయిందా? మిమ్మల్ని మీ వైఫ్ వదిలేసి ఎంతకాలం అయింది? మీకెలా తెలుసు సార్? నీతో 5 నిమిషాలు మాట్లాడితే ఎవరికైనా తెలుస్తుంది. ఏదో మీ అభిమానం. నెక్స్ట్ టైం సార్ మీ ప్రోగ్రామ్? షాపింగ్. ఎగ్జాక్ట్లీ నేను షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఏం కొందాం అనుకుంటున్నారు సార్? కత్తి. కూరగాయలు తిరగడానికే సార్? కాదు, పేకలు కోయడానికి. ఓ ఓకే, నేను వస్తాను సార్. ఎప్పుడు? అంటే నాకు కొంచెం టైం పడుతుంది సార్. అదే, ఏదో టైం డెఫినెట్ గా అనుకుంటే బెటర్ కదా. ఫిక్స్ అయ్యారా? చేయండి సార్. అది 6, 7, 8 కోట్ల నిమిషాలు టైం పట్టదు సార్. ఏంటి నువ్వు? వాడు సీరియస్ గా తీసుకుంటే ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా? మొన్న మీ అమ్మ బూర్లు పెట్టింది, చండాలంగా ఉన్నాయి. అలానే అవుతో చెప్పానా? దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది తెలుసా? ఏంటి సీరియసా? వెరీ సీరియస్. ఐ జస్ట్ డోంట్ లైక్ దిస్. సిట్ డౌన్. నాకే అక్కర్లేదు. వెరీ గుడ్. అరే నీకు? నాకు కావాలి. మనం తిందాం. భాను, నాకు అల్సర్ వచ్చి 2 ఏళ్ళైంది. భోంచేసి ఈ టాబ్లెట్ వేసుకోపోతే రాత్రంతా కడుపు నొప్పి, నిద్ర కూడా పట్టదు. నువ్వు తినకపోతే వీడు తిన్నంటున్నాడు, వీడు తినకపోతే నేను తిన్ను. నువ్వు తిని మమ్మల్ని తినిపిస్తావో లేక పస్తులుండమంటావో నీ ఇష్టం. నాకు ఆకలేస్తుంది అన్నాను అనుకో, ప్రేమగా ఇలా నోట్లో పెట్టాలి. ఏమైంది?
అరే భాను అయ్యి ఓకే? నాకు దగ్గు వచ్చిందనుకో ఇలా ప్రేమగా తట్టాలి. మంచినీళ్ళు తాగు. ఇంకా టాబ్లెట్ వేసుకుని తినండి. ఓకే. రేయ్ నీకు అల్సర్ లేదా? లేదు, క్యాన్సర్ ఉంది. రా. రేయ్ తను ఎంబీబీఎస్ చదివి పాస్ అయిందా లేదా కాపీ కొట్టి పాస్ అయిందా? ఓ. భాను, don't do that. Come on. భాను, please. భాను, it's a joke. భాను, not that, please. భాను, please. Important files in that. Please, Banu, that's my laptop. Banu, come on. Banu, be careful, please. Hey, Banu. Hey, please, yaar, I'm telling you, come on. Hey, Banu. Hey, Banu, come on, man. Hey, Banu. 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 Karthik, please. Karthik, please. What? వదిలు. Please, వదిలు. Hey, Banu, I'm sorry. I didn't mean it. Banu. Banu, up, Banu. Come on. Banu, please. ఏ బాను, చల్లో ఏం చేస్తున్నావు? జలుబు చేస్తుంది. కమాన్, లెట్స్ గో ఇన్సైడ్. నాకు జలుబు చేస్తే నీకేంటి? ఆ జలుబు నాకెక్కడ అంటిస్తావని. అవును, ఏంటి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఫ్యూచర్ గురించి. ఏ ఇది నేను ఇచ్చిన స్వెటర్ కదా, అది మగవాళ్ళదే, వేరేది కొనిస్తాను, ఇచ్చేసి. ఒక్కసారి ఇచ్చింది ఏదైనా వెనక్కి తీసుకోవడం కష్టం. కమ్ అగైన్. నథింగ్. సరే సరే, పొద్దున్నే మనం పెళ్లికి వెళ్ళాలి, పద. ఆఫ్టర్ లాంగ్ టైం భాను చూసానా, అంతే షాక్. ఎస్, షీఈ్ మై కైండ్ ఆఫ్ గర్ల్ అనిపించింది. 15 years నుంచి ఉన్న మన ఫ్రెండ్షిప్, ఈ ఊరు, మీరు అన్నీ మర్చిపోయాను. ఎలాగైనా సరే భానుని పెళ్లి చేసుకుని ఇండియాలో సెటిల్ అవ్వాలనిపించింది. 3-4 days లో వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుని అర్జెంటుగా వెళ్ళి భానుని కలవాలి. ఐ లవ్ హర్. భాను, ఐ లవ్ యూ. భాను, ఐ లవ్ యూ. భాను, ఐ లవ్ యూ. Hey Pawan, where were you, man? I was waiting there for you. There's a girl who came from India. She's great, yaar. Let's enjoy the party, man. Sorry, James. You people go ahead. I'm not interested. No. Come on, Pawan, let's go right now. Oh, yeah. పెళ్లి చాలా ఘనంగా చేశారయ్యా. థ్యాంక్స్ అండి. మీ పెళ్లికి కూడా నన్ను తప్పకుండా పిలవాలి. అంకుల్, ఓ జస్ట్ ఫర్ జోక్. అబే, అస్సలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు సార్. ఏర్పాట్లన్నీ అదిరిపోతున్నాయి సార్. ఐఎమ్ గిరి ఫ్రమ్ మంగళగిరి. ప్లీజ్ టు సీ యూ. సార్, ఇండియాలో మ్యారేజ్ అంటే గంట ముందు వచ్చి గంట తర్వాత వెళ్ళిపోతున్నారు. అలాంటిది మీరు ఇక్కడ రేపు పెళ్ళనిగా ఇవాళ పిలిచి మధ్యాహ్నం భోజనాలు పెట్టి, సాయంత్రం రూములు తీసి, రేపు మళ్ళీ టిఫిన్లు పెట్టి, మధ్యాహ్నం భోజనాలు పెట్టి పెళ్లి చేస్తున్నారంటే సింప్లీ యూఆర్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. మీది బాడీయా ఐరన్ రాడ్డా సార్? స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు సార్. అసలు మ్యారేజ్ మీద అనుకుంటున్నారు సార్. మిస్టర్ గోపి కమ్ హియర్. సార్, ఇందాక మీరు చెప్పారే, అది మళ్ళీ ఒకసారి చెప్పండి. ఐఎమ్ గిరి ఫ్రమ్ మంగళగిరి. అది కాదండి, ఆ తర్వాత ఇండియాలో మ్యారేజ్. అది కూడా కాదండి, దాని తర్వాత. ఓ అదే, వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో అరే మిస్టర్ గోపాల్ కమ్ హియర్. జస్ట్ మినిట్. ఈయన గోపాల్ నా ఫ్రెండ్. ఇందాక చెప్పింది చెప్పరా? అది ఈజ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్ అండి. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేస్తుంటారు. కరెక్ట్ మరీ చెప్తారండి. హలో వెంకట్రావు, కమ్ హియర్. ఈజ్ మిస్టర్ వెంకట్రావు, మై క్లోజ్ ఫ్రెండ్. ఆయన కూడా ఇంకొకసారి చెప్పరా? ఈయన కూడా ఈజ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేస్తుంటారు అన్నాను. ఈయన క్లోజ్ ఫ్రెండ్, అతను కూడా ఇంకొకసారి చెప్పరా? వీరికా సేమ్ మ్యాటరా? సేమ్ మ్యాటర్. ఈజ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్.
ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారన్నా. ఏమన్నారు? మా వాడికి కొంచెం వినపడదు, కొంచెం గట్టిగా రిపీట్ చేయండి. వినపడదా? గట్టిగా చెప్పాలా సార్? ఈజ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. ఈ వయసులోనే ఇలా ఉన్నాడంటే ఆ వయసులో చించేసి ఉంటాడని అన్నానన్నమాట. మీకు ఎంత ప్రేమో గంటల కొద్ది చెప్పమని చెప్పేస్తారు. ఒకసారి రండి, మా మిస్సెస్ కూడా చెబుతారు కానీ. ఆగండి, మీ మిస్సెస్ కూడా చెప్పాలి. అవునండి, ఆవిడ ఎక్కడ ఉన్నారు? రండి. మా కార్తీక్ తగ్గదానే దొరికావు. పాప తనకేం తెలియదు సార్. వాడిని అనవసరంగా వెనకేసుకురాకు. వాడు నా గురించి బయట ఎవరెవరితో ఏమేం మాట్లాడుతున్నాడో నాకు అన్నీ తెలుసు. ఒక్క మాట చెప్పనా, వాడి టాలెంటే వాడిని కాపాడుతుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ కమింగ్. నేను తప్పకుండా మీ ఇద్దరి పెళ్లికి వస్తాను. మీకంటే నేను ఎక్కువ గోల్ చేస్తాను. ఓకే? హాయ్, కమింగ్. I'll just get something to munch. Okay? Come fast. I will. Hurry up! Shut up, lady! Oh, let's go, man! Let's go! Come on, man! Come on! Oh, come on, man! Wow! ఏంటి బాను లోపల ఏం చేస్తుంది? నేను వెళ్ళి చూసిరానా? సరే వెళ్ళు. ఏ ఆగదు, ఒక్క నిమిషం. నువ్వు వెళ్ళావంటే అక్కడ చాక్లెట్ అని తినేసి వస్తావు. నేను వెళ్తాను, ఉండు. Excuse me. Who are those guys? What are they trying to do? Come with us! Come with us! Come with us! Come with us! Shut up! Hurry up! Come with us! Hey, Banu! Let's have some fun! Let her go, man! Let her go! Hey, don't hurt her! Come on, you want some money? Take my wallet, please! Come on, let her go! I can't kiss her. You want also a kiss, man? You want? Come! 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 Hey, stop, guys! Stop! I said stop! Go! Don't come! I will kill her! Oh, shut up, lady! Shut up! Don't come! Stop! I said stop! Stop now! Don't come! I will shoot her! You don't hear? I shot her! Oh, shut up, lady! Shut up! Don't come! I shot her! Stop! Stop! Hey, Banu, are you okay? Can you stand up? Come on, come on. Call the cops. Banu, ఏమైంది? What happened? Don't worry, small sprain. రేపటికల్లా నడవచ్చు అన్నారు. ఏమైంది? Are you mad? దగ్గరికి రావద్దు, చంపుతా ఉంటుంటే ఎందుకు వచ్చా? నీకేమన్నా అయితే? మరి నీకేమన్నా అయితే? ఇష్టమే అంటుంది కానీ పెళ్లికి మాత్రం టైం కావాలంటుంది. ఒక్కసారి ఇచ్చింది ఏదైనా వెనక్కి తీసుకోవడం కష్టం. గుడ్ మార్నింగ్ మంజూర్. నో థ్యాంక్స్. ఓకే ఓకే, ఐల్ డూ ఇట్, డోంట్ వరీ. కార్తిక్, టై. వద్దు.
హే లక్కీ స్కూల్కి వెళ్ళలేదా? నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళట్లేదు. అందరం కలిసి హార్బర్కి వెళ్దాం. నాకు ఆఫీస్లో చాలా పని ఉంది. రేయ్ వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో. వాడి ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్, ఏమనుకోవద్దు. రారా వెళ్దాం. బాయ్. కనీసం ఈవినింగ్ అయినా కుదురుతుందా? ఓకే. హలో. హాయ్, నేనే. ఏం చేస్తున్నావు? సారీ బాను, మా ఎండితో చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను. నేనే నీకు ఫోన్ చేస్తాను. ఓకే. వెళ్దామా? ఎక్కడికి? సివిక్ స్క్వేర్. నీతో కలిసి టైం స్పెండ్ చేయాలని ఉంది. అనితతో వెళ్ళొచ్చు కదా. నువ్వు వస్తావా? నేను ఒక్కదాన్ని వెళ్ళమంటావా? నువ్వు ఒక్కదానివే వెళ్ళటం సేఫ్ కాదు బాను. అనితను పిలుస్తాను. ఓకే బాయ్. What are you doing? ఇందాక నుండి చూస్తున్నాను, తెగ టెన్షన్ పడుతూ నా కోసం వెతుకుతున్నావు. అంత ప్రేమ ఉంటే ముందే రావచ్చుగా. పద. నిజంగా నేను కనబడకపోతే ఏం చేసేవాడివి? ఏడ్చేవాడివా? ఏం చేసేవాడివి? ఇంటికెళ్ళు. I was just joke. ప్లీజ్ బాను, గో. ఏమైంది బాను, ఇక్కడ ఉన్నావు? ఏమైంది నీకు? ఏమైంది? అదే నేను అడుగుతున్నాను. ఇంతకు ముందులా ఉండట్లేదు. నువ్వు పూర్తిగా మారిపోయావు. లక్కీని దగ్గరికి రానివ్వట్లేదు. నువ్వు దూరం దూరంగా తిరుగుతున్నావు. నేను నీకు ఎంత దగ్గర అవ్వాలని ట్రై చేస్తుంటే నువ్వు అంత దూరం అవుతున్నావు. ఏమైంది నీకు? ఏంటిదంతా? రేపు మాట్లాడుకుందాం, లేట్ అయింది. అది కాదు నేను చెప్పి. బాను ప్లీజ్ వెళ్ళి పడుకో. I love you. I love you so much. I love you too. Oh God. Thank you so much. Thank you. నిన్నటి నుంచి నీ కళ్ళలో ఏ ప్రేమనైతే చూడాలనుకున్నాను అది ఇప్పుడు చూశాను. I'm very happy. Thank you. I'm very happy. Congrats, Pawan. Banu said okay. She's ready to marry me. Hey, congratulations. పవన్, నీకేం చెప్పాను? నువ్వు వచ్చేసరికి బాను నీ కోసం బయట వెయిట్ చేస్తూ నువ్వు రాగానే ఐ లవ్ యూ చెప్తున్నాను చెప్పానా లేదా? అవునన్నయ్య, మీరు చెప్పినట్టే జరిగింది. ఏ ఏంటి నువ్వు అనేది? నిన్ను చేసుకుంటున్నందుకు బానుయే అదృష్టవంతురాలు. యు ఆర్ ద బెస్ట్. నీకన్నా మంచి భర్త తనకెవరూ దొరకరు. షీఈస్ వెరీ లక్కీ. Hey, Bawa! Congratulations! A celebration! పవన్, మనం ఇండియా వెళ్ళగానే పెళ్లి చేసుకుందాం వెంటనే. డాడీ రా. బాను ఆంటీ వెళ్ళిపోతున్నది, ఉండమని చెప్పు డాడీ. ఆంటీ ఉండేది ఇండియాలో కదా, ఇక్కడ ఎలా ఉంటుంది చెప్పు? పోనీ మనమే ఇండియా వెళ్దాం డాడీ, బాను ఆంటీతో ఉందాం. బాను ఆంటీ అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమే నాన్న. బాను ఆంటీ అంటే నాకు ఇష్టమే. కానీ తను పవన్ అంకుల్తో వచ్చింది కదా, పవన్ అంకుల్తోనే వెళ్ళిపోతుంది. కార్తీక్, భాను తొందరగా రమ్మను. ఏ పవన్, ఫ్లైట్ లో ఎక్కువ తాగద్దు.
ఓకే బ్యాగ్. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. నీ పెళ్లి కోసం నా గిఫ్ట్. ఇప్పుడే ఇవన్నీ ఎందుకన్నయ్యా? పెళ్లికి వచ్చినప్పుడు ఇవ్వచ్చుగా. సారీ పవన్, పెళ్లికి రావట్లేదు. ఐ హావ్ ఇంపార్టెంట్ వర్క్ ఇన్ యూకే. 3 months కోసం అక్కడికి వెళ్తున్నాను. వెరీ సారీ. అయితే ఇవి నాకేమొద్దు, నువ్వే ఉంచుకో. ప్లీజ్ పవన్, ట్రై టు అండర్స్టాండ్. చూడు బాస్, నువ్వేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు. మర్యాదగా అదేంటో చెప్పు, లేదంటే నేనే అడుగుతా. ఓకే ఓకే, ఏం అడగంలే. ఏమిటయ్యా ఇక్కడ పిచ్చావు? మేము వెళ్లాల్సింది మా తమ్ముడింటి కదా. ఎప్పుడో ఇలాంటి ఫంక్షన్లు తప్ప మీరు ఆ ఊరు విడిచి రానే రారు. రండమ్మా రండి. మా లాంటి వాళ్ళు ఇళ్ళకి పని కట్టుకుని అసలే రారు. అందుకే ఈ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. భాను పెళ్ళే వరకు మీరు మా ఇంట్లోనే ఉంటారు. మీ అమ్మాయి చేతి వంటే తింటారు. మా తమ్ముడిల్లు కూడా 4 ఇళ్ళు అవతలే కదా, రోజు వచ్చిపోతుంటాం. 4 ఇళ్ళు అవతలే కదా, అదేదో ఇక్కడి నుంచే వెళ్ళొచ్చు కదా. ఇంట్లోకి వెళ్ళిపోతావా? నమస్కారం బావగారు. రండి. హాయ్. అయిపోయి ఈడేంటి జేటీఎం టాటా 2 మెయింటైన్ చేస్తున్నాడా? మా బేటాలు కూడా వచ్చిందని తెలిస్తే ఇంకెక్కడ పెట్టుకుంటాడో ఏంటి సరాసరి లోపలికి వెళ్ళిపోతున్నావు? మా కోసం స్పెషల్ 5 స్టార్ హోటల్ ఇచ్చారా? ఇచ్చారా తాజ్ మహల్. నీకేమి ఇచ్చినా నేనే ఇవ్వాలరా. ఏమి ఇచ్చావేంటి? జన్మనిచ్చారు కదరా. తొక్కలో జన్మ నాకు పెళ్లి చేస్తే 10 మందికి నేనే ఇస్తాను. ఏంటి పెళ్లి చేసుకోకుండా ఎవరికైనా జన్మనిచ్చావా? నోరు మూసుకుని వెళ్ళి లగేజ్ పట్టరావా? నేను లగేజ్ పట్టరావాలా? వద్దు, సూట్ కేసులు పట్టరా. ఇలాగన్నా చాలా పద్ధతి. సకల కళ్యాణ భాజనం ఎత్ర జాయతే పురుషస్తమజం నిత్యం ప్రజాయ శరణం హరే. ఓం శ్రీ మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. ఓం శ్రీ మహాగౌరీ మహాదేవతాభ్యో నమో నమః. అమ్మాయిని ఆశీర్వదించండి. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యా నమో నమః. ఓం శతమానం భవితాయ పురుషే. పవన్ బాగా హ్యాపీగా ఉన్నట్టున్నా? ఇది చాలా క్లాస్ ఫంక్షన్, కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయాలి, లేకపోతే మన పరువు మొత్తం దొబ్బుతుంది. ఓకేరా? ఓకే, చెప్పాను కదా మా రిధం లేదని. నువ్వు డాన్సర్ అవ్వటం ఇంపాసిబుల్. కొంచెం హెల్ప్ చేయమని సార్. నేర్పించొచ్చు కదరా. ఎంత మంది నేను తయారు చేయను బాబాయ్. సార్ అది కాదురా, ఆయన మన ఇంటికి కాబోయే అల్లుడు, నేర్పించు. ఓకే, నేను ఈవినింగ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తాను. అది చూసి డైలీ 2 hours ప్రాక్టీస్ చేయండి. అప్పటికి రాకపోతే ఎవడేం చేయలేం. థ్యాంక్ యూ సార్. ట్రై అమ్మా ట్రై. గుడ్ లక్. కలరింగ్ ఎదిరిపోయింది ఇక్కడ. ఎల్లులోపు ఎవరికైనా పడగొట్టాలి. హాయ్, వేర్ పవన్స్ ఫ్రెండ్స్? టేక్ రైట్ లెఫ్ట్ అండ్ స్ట్రైట్ యార్. థ్యాంక్స్. వెల్కమ్. చూసావరా రాగానే ఎలా పడగొట్టేసామో? 7 సేవలే. అడ్రస్ అడిగితేనే పడిపోయినట్ట. నిన్ను అడిగిందా? లేదు. ఈయన అడిగిందా? మరి నన్నే ఎందుకు అడిగిందిరా? మనం ఆనేస్తున్నావా ఇక్కడ? ఓహో, ఒరేయ్ మళ్ళీ వస్తుంది. ఈసారి ఇంగ్లీష్ లో కుమ్మేస్తాను చూడు. దేనో Actually, we should remember on humanitarian further is nothing, Mr. Ramesh. The story is written by Pat Nossel. The story is mass spell, okay? Stupid. Welcome. నువ్వు చాలా గ్రేట్ మావా. ఇంగ్లీష్ లో పని దంచేసావురా. 7 సేవలే మన ఇంటర్మీడియట్ స్టోరీ అప్పచెప్పేసింది దానికి. అయినా నువ్వు గ్రేట్ రా. ఇప్పుడు ఇంటర్లో చదువుకున్న పాఠం ఇప్పటిదాకా గుర్తుందంటే మాటలా? ఎలా 5 ఏళ్ళు చదివా ఆ మాత్రం గుర్తుండదా? యా, డూ కమ్. హాయ్ బాను. ఏంటి డల్ గా ఉన్నావు? నువ్వెందుకు డల్ గా ఉంటున్నావో నాకు తెలుసు. నాతో పెళ్లి కొప్పుకున్న రోజు నుంచి నువ్వు ఇంకా డల్ అయ్యావని నాకు తెలుసు. నీకే కాదు బాను, చాలా మంది అమ్మాయిలకి ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. కానీ తప్పదు. రేపు ఈ గొట్టంగాన్ని పెళ్లి చేసుకుంటున్నాను. రేపటి నుంచి వీడికి బట్టలు ఉతకాలి, వంట వండాలి, కాళ్ళు పిసకాలి, మూడొస్తే ముద్దివ్వాలి, ఇంకా ఏదేదో చేయాలి. ఏంట్రా బాబు ఇవన్నీ అని అనిపిస్తుందా? బట్ యూ డోంట్ వరీ భాను. ఇవన్నీ నీకు కష్టమైతే నీకు నేను చేసి పెడతాను. I'll do it for you. పెళ్లికి అల్లుడు గారు కూడా వచ్చుంటే బాగుండేది. అవును మాయా. వేరే దేశం వెళ్ళాలి, రావడం కష్టమని చెప్పాడట. మనం రప్పించాలనుకుంటే ఎలాగైనా రప్పించవచ్చు. అవును. ఎలా? ఏముందయ్యా, నా ఆరోగ్యం బాగాలేదు, గొంతు కూడా పోయిన సీరియస్ గా ఉందని ఫోన్ కొట్టేయండి. అయ్యో రమా, ఎందుకంటే అలాంటి అబద్ధాలు? నువ్వేం బాధపడకూడదునా. కావాలంటే అన్నయ్య బదులు నాకు బాగాలేదని ఫోన్ చేద్దాం. అబ్బా, నీకు ఒంట్లో బాగాలేదంటే పక్క ఊర్లో ఉన్న నేనే రాను. వాళ్ళు ఎందుకు వస్తారు? ఇంతకీ ఎవరికి సీరియస్ గా ఉందని ఫోన్ చేయి. నీకు అర్థమైంది.
నేను బాబు గోపిని మాట్లాడుతున్నాను, చంద్ర వియ్యంకుడిని. ఏమండి గోపి గారు, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను బాబు, కానీ పాపం మీ మావయ్య గారికి హార్ట్ అటాక్. డాక్టర్లు సీరియస్ అంటున్నారు. పెద్ద ఆయన కదా, ఒకసారి మిమ్మల్ని మనవణ్ణి చూడాలనుకుంటున్నారు. ఎలాగైనా వీలు చేసుకుని. అలాగే, వెంటనే బయలుదేరుతుంది. అల్లుడు గారు చాలా సీరియస్ గా ఉన్నారు. నేను అబద్ధం చెప్పినందుకు బాగా కోపం వచ్చినట్టుంది. నమస్కారం. నమస్కారం. వాళ్ళ అలా అబద్ధాలాడి మిమ్మల్ని రప్పించారని నాకు ఇప్పుడే తెలిసింది బాబు. వాళ్ళ తరఫున నేను క్షమించమని అడుగుతున్నాను. అయ్యో మీరెందుకండి? పోనీ వాళ్ళతో చెప్పించమంటావా? అటువంటిదేం లేదండి. ఎలాగూ పెళ్లికొచ్చారు, ఈ ఉన్న 4 రోజులు మాతో కలిసిపోయి మామూలుగా ఉంటే సంతోషంగా ఉంటుంది. అలాగే. పైకి అలాగే అంటున్నారు కానీ మొహం మాత్రం అదోలా. ఇది నేను సెలెక్ట్ చేసిన డిజైన్. యాజ్ ఇట్ ఇస్ గా ఇదే డిజైన్ లో మన ఇల్లు కట్టించేస్తాను. ఇది ఇంటీరియర్ డిజైన్. నీకు నచ్చిందో లేదో చెప్పు. వన్ సెకండ్ చూస్తుండు. హలో హలో పవన్, కార్తిక్ హియర్. వావ్ అన్నయ్య, ఎలా ఉన్నా? అంతేలే అన్నయ్య, మేం పిలిస్తే రావు గానీ వాళ్ళు పిలిస్తే వస్తావు. ఓకే ఓకే ఓకే. బానువా? షీఈ్ వెరీ ఫైన్. నేనున్నాను కదా పక్కనే. హౌ ఇస్ అవర్ షారుఖ్ ఖాన్, మిస్టర్ లక్కీ? ఆహా, వచ్చే అన్నయ్య, అక్కడేం చేస్తావు ముసలాళ్ళతో. ప్లీజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే ఓకే, బాయ్. కమ్ ఫాస్ట్, బాయ్. ఇప్పుడు ఎవరితో మాట్లాడావు? కార్తిక్ తో. ఎప్పుడు వచ్చారు? రాలేదు, అక్కడి నుంచే ఫోన్ చేశాడు. కూల్ యార్. గోపి అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. నేను ఒకసారి వెళ్ళొస్తాను. హౌ ఆర్ యు బాను? భాను ఏంటిది, చిన్నపిల్ల? వద్దు, మీరందరూ ఏం చెప్తారో నాకు తెలుసు. తెలుసు, నీకు పెళ్ళయిందని తెలుసు, నాకు ఎంగేజ్మెంట్ అయిందని తెలుసు, పవన్కి నేనంటే ఇష్టమని తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా ఏంటిదంతా అంటే దానికి మాత్రం సమాధానం తెలీదు. ప్రేమ అనేది లెక్కలు పత్రాలు చూసుకోకుండా కలిగేదని మీరేగా అన్నారు. నాకు అదే జరుగుంటుంది. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, లైఫ్లో నేనంటూ ఎవరినైనా ఇష్టపడింది, ప్రేమించింది అంటూ ఉంటే అది మిమ్మల్ని. పవన్ కూడా ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది నిన్నే. నేనంటే మీకు ఇష్టం లేదా? ఎవ్రీబడి లైక్స్ యు బాను. నువ్వంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. నా ప్రశ్నకు సమాధానం అది కాదు. మీరు నన్ను ప్రేమిస్తున్నారా లేదా చెప్పండి. ప్రేమించుకోవడానికి 2 వ్యక్తులు చాలు బాను, కానీ పెళ్లి చేసుకోవడానికి 2 కుటుంబాలు కావాలి. ఈ విషయం తెలియక నేను ఒక పొరపాటు చేశాను. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ నేను ఇంకో తప్పు చేయలేను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఈ కుటుంబాన్ని బాధపెట్టే పనేది నేను చేయలేను. ఫర్గివ్ మీ. అందుకే తను భాను పెళ్లికి రావటానికి కూడా ఇష్టపడలేదు. అన్నీ తెలిసి మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అల్లుణ్ణి చూస్తే నాకు చాలా బాధగా ఉంది. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంటుగా వెళ్ళాలి. డాడీ, ఐ డోంట్ వాంట్ కమ్. నేను రాను. ఐ డోంట్ వాంట్ కమ్. నేను రాను. Shut up! Don't talk anymore. చూసేసుకో, వెళ్ళు.
వెళ్ళొస్తానండి. బావా, పవన్ నీతో అర్జెంట్ గా మాట్లాడాలంట. వెళ్ళిపోయాను చెప్పు. బావ వెళ్ళిపోయాడు, ఎందుకో తెలీదు, ఇంకెప్పుడు రాడంట. బావగారు, నేను కూడా స్టేషన్కి వస్తాను. Ray, gents are not allowed here. భాను, నేనంటే నీకు ఇష్టమేనా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? రే, ఏమైందిరా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? Sorry, Daddy. రా. ఐఎమ్ సారీ రా, ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు నేను కోపడినే, ఓకే? రా. బాస్, నాకు సరిగ్గా మాట్లాడడం రాదు. నేను క్వశ్చన్ అడుగుతాను, నిజం చెప్పు. భాను నన్ను ప్రేమిస్తుందా లేదా? నువ్వెప్పుడు నాకు నిజమే చెప్తానని మాట ఇచ్చావు, చెప్పు. పోనీ నువ్వెందుకు ఇంత సడన్ గా వెళ్తున్నావో చెప్తావా? ఆఫీస్లో నాకు ఎందుకు బాస్ అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తావు? నేనేమైనా చిన్నపిల్లనే? ఏ అమ్మాయి అయినా అప్పగింతలప్పుడు ఏడవాలి కానీ పెళ్లి కూతురు చేసేటప్పుడు కాదు. అలా ఏడ్చిందంటే భానుకి ఈ పెళ్లి ఇష్టం లేదు. భాను అంటే నాకు చాలా ఇష్టం కార్తీక్. ఆ ఇష్టం ఎప్పటికీ అలాగే ఉండాలంటే నేను తన్ని పెళ్లి చేసుకోకూడదు. తన మనసులో ఉందనేది మన ఇద్దరికీ తెలుసు. ప్లీజ్ కార్తీక్, భాను నువ్వే చేసుకో. పవన్, నువ్వుతో ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, నాకు ఒక కారు ఉంది, మొబైల్ ఉంది, ఇల్లు ఉంది, అలాగే ఒక పెళ్ళాం ఉంటుంది. అంతకంటే పెద్ద తేడా ఉండదు. నేనేం త్యాగం చేయట్లేదు, త్యాగం చెయ్యట్లేదు. మాటలు రావని చాలా బాగా మాట్లాడావు. 5 ఏళ్ల క్రితం ఒక రాత్రిపూట ఇదే స్టేషన్లో ఒక అమ్మాయి ట్రైన్ ఎక్కి నా కోసం వచ్చేసింది. అప్పటి నుండి ప్రతిరోజు తన వాళ్ళని తలుచుకుంటూ ఏడుస్తూనే ఉంది. కొన్నేళ్ల తర్వాత వాళ్ళని మర్చిపోయింది. వీడు పుట్టాక పూర్తిగా మర్చిపోయింది. తను లేదని నిజం మేము ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నాం. అలాగే భాను నన్ను మర్చిపోతుంది. ఎందుకంటే దేవుడు మనిషికిచ్చిన గొప్ప వరం మర్చిపోవటం. ఒకరోజు నేను ఇంటికి వస్తే అందరూ నన్ను ఒక నేరస్తుని చూసినట్టు చూశారు.
అసహించుకున్నారు. అయినా నాకేం కోపం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆ హక్కు ఉంది. ఈ రోజు నా కొడుకుని నేను తీసుకెళ్తుంటే వాళ్ళ అమ్మమ్మ వాడిని వదలలేకపోయింది. ఈ రోజున వాడికో తాతయ్య, అమ్మమ్మ, మామయ్య, బాబాయ్ అందరూ ఉన్నారు. మరోసారి నేను ఆ తప్పు చేస్తే వాడికి ఎవ్వరూ ఉండరు. ఎలాగూ నేను అనాథగా పెరిగాను. దయచేసి వాడిని అనాథం చేయొద్దు. ఈ పెళ్లి చేసుకోవడమా వద్దా అన్నది నీకొక్కడికి సంబంధించిన విషయం, కానీ నాకు మాత్రం ఇద్దరికి సంబంధించిన విషయం, మా ఇద్దరిది. అంటే ఈ విషయంలో నా కూతురికి సంబంధం లేదా బాబు? ఏ తండ్రి అయినా తన కూతురికి అందమైన వాడినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు, ఆస్తి ఉన్న వాడినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. తన కూతురికి ఇష్టమైన వాడినిచ్చి పెళ్లి చేయాలని ఆలోచించడం లేదు. అందరిలాగా ఆ విషయం నేను ఆలోచించలేదు. సంస్కారం ఉంది గనక నేనంటే ఇష్టమా కాదా అని పవన్ నా కూతుర్ని అడిగాడు. నిజానికి ఆ ప్రశ్న నా కూతుర్ని నేను అడగాలి. సారీ రా బాను, నేను తప్పు చేశాను, సారీ. నా కూతురు సిగ్గు విడిచి నిన్ను అడగలేకపోవచ్చు, కానీ ఆడపిల్ల తండ్రిగా నేను అడుగుతున్నాను. భానుని చేసుకో బాబు. అవును బాబు, ఇక నుండి వీడు పద్దు కొడుకే కాదు, నా కూతురు కొడుకు కూడా. ఇంకెప్పుడు వీడిని అనాథనొద్దు. వయస్సు మనిషికి అనుభవాన్ని ఇస్తుందంటారు, కానీ వివేకం ఎందుకు ఇవ్వదో నాకు అర్థం కావటం లేదు. ఒకప్పుడు అది లేకే నా కూతుర్ని బాధ పెట్టాను. మీరు చిన్నవాళ్ళు, ఒకరి కోసం ఒకరు ఏమైనా వదులుకోవటానికి సిద్ధపడటం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఈ కుర్రాడికి వచ్చిన ఆలోచన నాకెందుకు రాలేదా అని సిగ్గుగా ఉంది. చూడు బాబు, కనీసం నా పెద్దరికం నా మాట వినటానికైనా పనికొస్తుందంటే ఒక్క మాట అడుగుతాను. నీకోసం కాకపోయినా ఈ బాబు కోసమైనా నా రెండో కూతుర్ని పెళ్లి చేసుకో బాబు.